सर्व सृष्टि की कारकुलु मीरे, आ सृष्टि की कापरि मीरे, मा मनसार मिम्मुने कीर्तिंतुमु एल्लप्पुडू ప్రభువా ప్రార్థింతుము. सर्व सृष्टि की कारकुलु मीरे, आ सृष्टि की कापरि मीरे, मा मनसार मिम्मुने कीर्तिंतुमु ఎల్లప్పుడూ ప్రభువా ప్రార్థింతుము. హల్లెలూయా, 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 గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై జీవించును. గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై జీవించును. హల్లెలూయా, హల్లెలూయా,
హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చదువుతాను. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. గమనించక మనం చూసుకున్నట్లయితే విశ్వాసం గురించి మనం గత కొన్ని వారాల నుంచి మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ ముఖ్యంగా గిద్యోను గురించి ఈ రోజున మనం చూద్దాం. అయితే లిస్టులో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ విశ్వాసం గురించి చాలా విషయాలు చెప్తున్నాడు. ఈ 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసం గురించే పౌలు మాట్లాడుతున్నాడు. ఒకసారి సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలోకి రాశాడు. అంటే యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి విశ్వాసులకి ఈ పత్రికను రాశాడు. ఉద్దేశం ఏంటంటే, ఆ రోజున వాళ్ళు ఎంతగానో క్రైస్తవులు యూదుల ద్వారా శ్రమలు అనుభవిస్తున్నారు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే యేసుక్రీస్తు రాకమునుపురకు అందరూ కూడా యూదులుగా ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తునందు చాలామంది విశ్వాసం ఉంచడాన్ని బట్టి వాళ్ళు క్రైస్తవులుగా మారారు. అలా క్రైస్తవులుగా మారినటువంటి వారిలో కొంతమంది అన్యులు ఉన్నారు, అలాగే కొంతమంది యూదులు కూడా ఉన్నారు. అయితే యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి వారు క్రైస్తవులతో పాటు కలిసి దేవుని సేవిస్తున్నారని బట్టి కొంతమంది ఈ యూదా మత సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి యూదులు క్రైస్తవులుగా మారిపోవడం ఇష్టం లేక యూదుల ద్వారా కొన్ని శ్రమలు క్రైస్తవులకు ఆ రోజున వస్తూ ఉన్నాయి. ఆ శ్రమలు నిజంగా ఎంత సీరియస్గా వచ్చినాయి అంటే ఆ రోజుల్లో వాళ్ళకి నిజంగా ఎంత ఇబ్బందులు అంటే చాలా ప్రాణం మీదకి వచ్చేంత పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. అలా ఉంటూ వాళ్ళకి ఏమనిపించిందంటే, నిజంగా మనము ఇన్ని శ్రమలు పడుతూ ఇన్ని ఇబ్బందులు పడుతూ కుటుంబాలను వదిలేసి గృహాలను వదిలేసి ఎక్కడో అరణ్యంలో ఎక్కడెక్కడో గుహల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాగున్నా ఇంతలాగా బ్రతుకుతూ శ్రమను అనుభవిస్తూ బ్రతకడం అవసరమా? ఈ శ్రమలన్నీ పోవాలంటే మరలా మనం యూదా సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోతే మనకి ప్రాబ్లమ్సే ఉండవు కదా అని వెనక్కి వెళ్ళిపోదామా అనేటువంటి ఆ సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు పత్రికను రాసి వాళ్ళని బలపరచడానికి కొన్ని విషయాలు తెలియజేశాడు. అందుకనే చూడండి, హెబ్రీ పత్రిక మనం చదివితే ఎక్కువగా యేసుక్రీస్తుని ఘనపరుస్తూ యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలియజేస్తూ యేసుక్రీస్తు ఉంచినటువంటి విశ్వాసం అంటే ఎంత ప్రత్యేకమైందో తెలియజేస్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులందరికంటే ప్రధాన యాజకులందరికంటే యేసుక్రీస్తు ఎంత శ్రేష్టమైనటువంటి వాడో చెప్పే ప్రయత్నం పౌలు చేశాడు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును ఉంచిన విశ్వాసాన్ని వదిలేద్దామా, ఎందుకంటే చాలా శ్రమలు అనుభవిస్తున్నాం కదా అనేటువంటి కాల్స్ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏదైతే నమ్మకమో విశ్వాసం ఉంచామో ఇది ఎంత శ్రేష్టమైనటువంటిదో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము శ్రమలు అనుభవించినా పర్వాలేదు, శ్రమల్లో కూడా ఇంకొన మనం దేన్నైతే పట్టుకున్నాం ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక జీవితము అని క్రైస్తవులుగా ఉండటమైనటువంటిది ఎంత గొప్ప ధన్యతో చెప్పే ప్రయత్నం పౌలు చేశాడు. శ్రమల్లో కూడా శ్రమలు వస్తున్నా సరే ఇంకను నీకు క్రైస్తవులుగా నువ్వు యేసుక్రీస్తు నమ్మిన దాన్ని బట్టి నీకు ఒక పెద్దగా ఆశీర్వాదం కలగకపోయినా సరే నీకేమీ జరగకుండా కూడా ఇంక నువ్వు క్రైస్తవునిగా ఉన్నావంటే, క్రీస్తు నమ్మినటువంటి విశ్వాసంగా నువ్వు కొనసాగుతున్నావంటేనే గొప్ప ధన్యత. అలా బలపరుస్తూ శ్రమలు అనుభవించడానికి మాత్రమే కాదు, కానీ శ్రమల్లో కూడా జయించటానికి మనల్ని బలపరిచే కార్యం ఏంటో కూడా పౌలు చెప్తున్నాడు. అలా చెప్తూనే విశ్వాసం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా 11 అధ్యాయంలో విశ్వాసం గురించి అలా స్టార్ట్ చేస్తూ పాత నిబంధనలు ఈ యూదులకి బాగా తెలిసినటువంటి భక్తులందరి గురించి చాలా వరకు మెన్షన్ చేస్తూ వాళ్ళందరూ ఎలాగున వారి జీవితాలు మార్చుకున్నారు, ఎలా యుద్ధాల్లో వాళ్ళు విజయాన్ని సంపాదించారు, ఎలాగున వాళ్ళు పైకి వచ్చారు, ఎలాగ బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, వీటన్నిటినీ కూడా పౌలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తే అబ్రహాం గురించి ఇంకా చాలా మంది గురించి తెలియజేస్తున్నాడు. అలా మాట చదివిన వచ్చిన మనం చూస్తే లాస్ట్లో ఏమన్నాడంటే పౌలు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కదా చెప్పాల్సింది, మనకు టైం సరిపోదు కాబట్టి అని మాటతో కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. అలా కొంతమంది జస్ట్ సింపుల్గా ఇప్పుడు సంస్థను ఇక్కడ గిద్యోను కొంతమంది చాలా మాట్లాడుతూ సింపుల్ మాట అన్నాడు. చూడండి అక్కడ స్పెసిఫిక్గా దాని గురించి నేను మాట్లాడతాను. చూడండి 34 వచ్చిన మనం చూస్తే లేదా 33 నుంచి చదివితే చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి,
ఖడ్గదారము తప్పించుకునేది. ఇక్కడ గమనించండి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా కొంతమంది గురించి అక్కడ చెప్పేస్తే ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు, టైం సరిపోదు, కానీ సింపుల్ చెప్తాను అని మాడుతూ. కొంతమంది వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఎలాగున్న వాళ్ళు యుద్ధంలో విజయాన్ని సంపాదించారు, దేశాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, సింహపు నోళ్ళని ఎలా మూయించారు, యుద్ధంలో వారికి విజయం ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా చూడండి రకరకాల సందర్భాలు. ఇవన్నీ కూడా రకరకాల కాలాల్లో జీవించేటువంటి వారు రకరకాల సమస్యల్లో ఉంటూ వాళ్ళు విజయాన్ని సంపాదించుకున్నారు. దానియేలు ఒక కాలంలో జీవించాడు, దానియేలు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఒకటి, దావీదు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం మరొకటి, అలాగే గిద్యోను ఫేస్ చేసిన ప్రాబ్లం మరొకటి. అలాగా చాలామంది చాలా కాలాల్లో రకరకాల సమస్యలతో వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళకి సమస్య వచ్చినాయి, ఆ సమస్యలను వాళ్ళు జయించారని చెప్తున్నాడు. అలా కొంతమంది ఏంటంటే నేషనల్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక దేశానికి సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆ దేశాన్ని ఎలా కాపాడాడు. ఇలాగున్న వ్యక్తిగతమైనా సరే కావచ్చు, సామూహికంగా అయినా సరే కావచ్చు, ఎలాగున్నా కొంతమంది యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యములు చేశాడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సింహం నోళ్ళు మూయించడం ఒకటి, అగ్ని బాణములు చల్లార్చడం కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కావచ్చు, యుద్ధములు విజయం కావచ్చు. కానీ ఇవన్నీ కూడా బేసిక్గా ఎలా జరిగినాయి అంటే పౌలు ఒకే కంక్లూజన్కి వచ్చాడు అంటున్నాడు, వాళ్ళందరూ కూడా కార్యాలను జయించడానికి కారణం ఏంటంటే విశ్వాసమే కదా అంటున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలు మనం చదివినప్పుడు దానియేలు కొన్ని కార్యాలు చేసినప్పుడు, అలాగే దావీదు కొన్ని కార్యాలు చేసినప్పుడు, అలాగే మరికొంతమంది కొన్ని కార్యాలు చేసినప్పుడు మనం అనుకుంటాం వేరువేరుగా రకరకాలుగా వాళ్ళ సమస్యలు జయించారని అనుకుంటాం. కానీ బేసిక్ పౌలు చెప్తుంటే వాళ్ళందరూ కూడా బేసిక్ విశ్వాసము ద్వారానే. దావీదు జయించిన విశ్వాసమే. ఇప్పుడు చూడండి, దావీదు కొన్నిసార్లు మనం చూసి దావీదు గొలియాతును జయించేటప్పుడు అక్కడ నిబంధన గురించి మాట్లాడతాడు. అక్కడ నిబంధన అంటే ప్రాముఖ్యమే, కానీ ఇంకొను అక్కడ కూడా విశ్వాసమే కారణం. నిబంధన ఏంది విశ్వాసం ఉంచాడు దావీదు. అలాగా దానియేలు సింహం నోళ్ళు మూయించినా సరే అక్కడ దానిలో పోసి ప్రార్థన చేస్తుండొచ్చు, ఇంకేవో చేస్తుండొచ్చు, కానీ ఇంకొను అక్కడ కూడా కారణం ఏంటంటే విశ్వాసమే. అల్టిమేట్గా వాళ్ళు వేరే వేరే కార్యాలు చేసి ఆ కార్యాల ద్వారా వాళ్ళు విజయాన్ని సంపాదించుకొని ఉండుండొచ్చు, కానీ ఆ కార్యాలు చేయడానికి వాళ్ళని ప్రేరేపించినటువంటి కార్యం కూడా విశ్వాసమే. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు రకరకాల సమస్యలు ఆయా సందర్భాల్లో వస్తుంటాయి. బేసిక్గా ప్రాబ్లం ఏదైనా సరే కారణం ఒకటే అంటున్నాడు పౌలు, ఏంటంటే విశ్వాసమే. ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ప్రాబ్లం ఎవరికైనా సరే కావచ్చు, విశ్వాసము కనుక ఓ వ్యక్తికి ఉంటే నీకు ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అయిపోద్ది అంటున్నాడు. ఇప్పుడు దాంట్లో ఆలోచించిన విశ్వాసం మనకి ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించుకోవాలి. స్వస్థతకు ఒక రకమైనటువంటి సొల్యూషను, లేదంటే ఆర్థిక ఇబ్బంది ఒక రకమైన సొల్యూషన్ అని కాదు. చాలామంది అనుకుంటారంటే ఒక్కొక్కదానికి ఒక రకమైన పరిష్కారం దేవుడు ఇచ్చాడు, స్వస్థత నూనె ఇచ్చేసాడు, ఇంకా వేరే సమయం ఇంకేదో ఇచ్చాడు అనుకుంటాం. లేదు, దేనికైనా సరే విశ్వాసమే. విశ్వాసం లేకుండా మిగిలిన ఎన్ని చేసినా సరే వేస్టే. అందుకనే ఇక్కడ పౌలు అదే మాట్లాడుతూ విశ్వాసం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. అందులో ఈరోజు స్పెసిఫిక్గా నేను గిద్యోను గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడతాను. చూడండి, గమనించండి, విశ్వాసం ఏం చేసిందంటే కొంతమంది యొక్క జీవితం పౌలు అంటున్నాడు వాళ్ళు న్యాచురల్గా సహజంగా చూస్తే వాళ్ళు బలహీనులంట. అంటే పెద్దగా వారిలో ఎటువంటి ప్రత్యేకత వారు లేదు, అందరిలాగా నీకులాగా లేదా నాకులాగా సహజమైనటువంటి సాధారణమైనటువంటి మనుషులే కొంతమంది. కానీ ఆ సాధారణమైన మనుషులు కూడా ఒక టైం వచ్చేసరికి అత్యంత బలవంతులుగా వాళ్ళు మారిపోయారు అంటున్నాడు. అత్యంత బలవంతులుగా మారిపోయారు. అలా అంత బలవంతులుగా మారడానికి కారణం ఏంటి అని అడిగితే పౌలు అన్నాడు వారి విశ్వాసము. విశ్వాసం అంటే ఏమవుతుంది తెలుసా? సొసైటీలో లేదా నార్మల్గానే మన కుటుంబంలో లేదా మన బంధువులందరిలో ఎంత అల్పమైనటువంటి వాడైనా సరే కావచ్చు, కానీ విశ్వాసం ఉంచితే వాడు కనుక బలహీనుడయ్యి ఉంటే విశ్వాసం ఏం చేస్తుంటే ఆ విశ్వాసం ఆ వ్యక్తికి సామర్థ్యాన్ని ఇచ్చి బలవంతుడిగా మారుస్తుంది. ఇప్పుడు గమనించండి, అంటే విశ్వాసం అంటే ఏదో ఊరిని ఏదో క్యాజువల్గా మనం అందరం మాట్లాడుకునేది. విశ్వాసం నిజంగా ప్రాక్టికల్గా మనకు యూజ్ అయ్యేటువంటి ఒక కార్యము, ఆచరణలో నిజంగా మనకు ఉపయోగపడేటువంటి ఒక కార్యం విశ్వాసం. ఒక వ్యక్తి బలహీనుడు, కానీ విశ్వాసం వచ్చేసరికి ఆ వ్యక్తుడు బలవంతుడుగా మారిపోయాడంట. ఒకసారి ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ఏం చేస్తుందంటే అప్పటి వరకు ఒక వ్యక్తికి లేనటువంటి ఒక సామర్థ్యాన్ని ఇచ్చింది. ఆ సామర్థ్యంతో ఆయన కొన్ని కార్యాలు చేసి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఆ విశ్వాసంతో బలం పొందుకొని పైకి వచ్చాడు ఆ వ్యక్తి. అలా చాలామంది బైబిల్లో అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం చాలా సందర్భాల్లో చూడండి, మనం కూడా ఏంటంటే మనకేమేమి చేత కావో వాటికి మనం మాడతాం. ఇప్పుడు చూడండి, అది మనకేది చేత కాదో అది రికగ్నైజ్ చేయడం మంచిదే, నేను కాదంటలేదు, కానీ దాని గురించి ఎక్కువ శాతం మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు బలహీనమై ఉండొచ్చు, కానీ నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే బైబిల్లో కూడా మనలాగానే చాలామంది ఒకప్పుడు బలహీనలే.
దావీదు గొలియాతును చంపాడు కాబట్టి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ దావీదు పుట్టుకతోనే గొప్పోడేం కాదు. దావీదు అన్న వ్యక్తి ఎంత సాధారణమైన వ్యక్తి అంటే వాళ్ళ ఇంట్లో కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని బట్టి ఆలోచించండి. ఇంట్లో పట్టించుకోలేదు అంటే సొసైటీ అసలు పట్టించుకోదు. దాన్ని బట్టి ఆలోచించండి. దావీదు అనేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మనకి గొలియాతును చంపిన తర్వాత బైబిల్లో ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనం గొప్పగా చూస్తున్నాం, కానీ ఎప్పుడు పుట్టిన దగ్గర నుండి దావీదు గొప్పడేం కాదు. ఒక టైంలో చూస్తుంటే అందరికంటే చాలా చాలా అల్పమైనటువంటి వాడు దావీదు. కానీ అంత ఒక సాధారణమైన వ్యక్తి, కుటుంబ సభ్యులు కూడా పెద్దగా గుర్తుకొని రాడు. అలాంటి వ్యక్తి ఓ టైం వచ్చారు దేశమే రికగ్నైజ్ చేసింది దావీదుని, కొనియాడింది దావీదుని. అది ఎలా జరిగింది ఆ కార్యం అంటే అక్కడ కూడా ఇంకొన పౌలు అంటున్నాడు విశ్వాసం వలన. ఆలోచన అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అంటే చూడండి నిజంగా మనకి ఎంత ఇంపార్టెంట్ వస్తారో ఆలోచించాలి. మనకి అవసరమైన జ్ఞానం మనకి లేదు, ఖచ్చితంగా మనకు తెలుసు. అవసరమైన సామర్థ్యత మనకి లేదనే విషయం మనకు తెలుసు. మనం ఏమేమి మనం చేయలేమో మనకు తెలుసు, కానీ దానికి సొల్యూషన్ ఒకటి ఉంది మనకి. అదేం తెలుసు? విశ్వాసం అంట. అంటే విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని కూడా అసాధారణమైనటువంటి వాడిగా విశ్వాసము మారుస్తుంది. అది ఎలాగంటే మనకు తెలియదు, కానీ తెలియనటువంటి ఒక సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. విశ్వాసానికి కెపాసిటీ ఉందంట. ఎందుకంటే చూడు, నువ్వు గొప్పడు కాదు, కానీ నీకు విశ్వాసం ఇస్తే మాత్రం విశ్వాసం గొప్పగా జరిగిస్తుంది. ఎందుకంటే నువ్వు గొప్పవాడవే కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచేసావు కాబట్టి నువ్వు గొప్పగా చేసావు కాదు. నువ్వు సాధారణ వ్యక్తివి, కానీ విశ్వాసం చాలా బలమైంది కాబట్టి ఎవడైనా నీ కొండను చూచి వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగుతుందని నమ్మితే ఖచ్చితంగా వాడు చెప్పింది జరుగుతుంది. అంటే విశ్వాసం అంత గొప్పదంటే ఎవడైనా అన్నారు అక్కడ యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటంటే ఒక చాలా స్పెషల్ అవ్వాల్సిన లేదు, అక్కడ పెద్ద అభిషక్తులు అవ్వవసరం లేదు, చాలా గొప్ప వ్యక్తి అవ్వవసరం లేదు, ఎవడన్నా సరే కావచ్చు. కానీ విశ్వాసం ఉందా? నువ్వు చెప్తే కొండ కూడా సముద్రం పడిపోద్ది. పుట్టుకతోనే పెద్ద గొప్ప వ్యక్తులు ప్రత్యేకమైన అవసరం లేదు, ఎవడైనా అన్నట్టు అర్థం ఏంటంటే ఎవడన్నా సరే చెప్తే జరుగుతుంది. కానీ ఏ కండిషన్ మీద? విశ్వాసం అయితే చాలు. అన్నీ ఇప్పుడు చూడండి, మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మనం పెద్ద వ్యక్తులం కాదు, మన కుటుంబం అంత పెద్ద గొప్పదేమి కాదు అని అనుకొని మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం ప్రయాసపడి విశ్వాసం ఉంచితే నీ స్థితిని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. అలా మన స్థితిగతులను మార్చగలిగేటువంటి సామర్థ్యము విశ్వాసానికి ఉంది. అందుకని చూడండి, ఈరోజు గిద్దెని గురించి మనం చూద్దాం. చూడండి కొన్ని మాటలు. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ తర్వాత ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఒకసారి చెప్తాను, ఆ తర్వాత మనం వచ్చిన చదువుకుందాం. అక్కడ సందర్భం ఏంటంటే బైబిల్ మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ 2వ తరము కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందంటే యెహోషువ కూడా వాళ్ళని ప్రవేశింపచేసినది. యెహోషువ చనిపోయిన తర్వాత బేసిక్గా వాళ్ళని నడిపించేటువంటి నాయకులు ఎవరు కూడా పెద్దగా లేరు ఆ టైంలో. అప్పుడు ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశంలోనే ఉంటూ కూడా వాళ్ళు విగ్రహారాధన వైపు వాళ్ళు మళ్ళీపోయారు. జాగ్రత్తగా గమనించండి. ప్రాబ్లం చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలోకి వచ్చారు, బాగానే ఉంది. కానీ తర్వాత ఏం జరిగిందంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత స్పెసిఫిక్గా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని పెద్దగా డిసిషన్ తీసుకొని నడిపించేప్పుడు ఎవరు పెద్దగా లేరు కాబట్టి బైబిల్ చెప్తున్న మాట వాళ్ళకి ఎలా నచ్చితే అలా వాళ్ళు చేసుకున్నారంట. వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు జీవించారు. ఎందుకంటే ఎవరు అడిగేవాళ్ళు వాళ్ళకి పెద్దగా లేరు కాబట్టి ఎలా పడితే వాళ్ళు ఉన్నారని బైబిల్ మనం చూస్తున్నాం. ఎంత ఎక్స్ట్రీమ్గా వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు లిటరల్గా బైబిల్ మీరు చూస్తే వాళ్ళట బయలుదేవతకు వాళ్ళు బలిపీఠాలు కూడా కట్టి వాళ్ళు వాగ్దాన దేశంలో ఉంటూ కూడా బలు అర్పిస్తూ వచ్చారు. దేవుని యొక్క సహాయంతో వాగ్దాన దేశంలో అడుగుపెట్టినటువంటి వీళ్ళు దేవునికి ఎంత దూరంగా జరిగిపోయారంటే వీళ్ళు వాగ్దాన దేశంలో ఉంటూ బయలుదేవతను పూజించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. అది ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు శత్రువులకి దేవుడు వారిని అప్పగించాడు. రకంగా చెప్పాలంటే దేవుని దూరం అయ్యారు కాబట్టి దేవునికి సపోర్ట్ ఇప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి ఈ మిద్యానీయులు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, వాగ్దాన దేశం నివసించేటువంటి జనమ దగ్గరికి వాళ్ళు హద్దు దాటి లోపలికి వచ్చి వాళ్ళ సంవత్సరం అంతా కష్టపడి ఆ పంటలన్నీ పండించుకొని రేపేళ్ళలో చేతికి వచ్చేస్తుంది అనుకున్న టైంలో లేదు, కోత కోసం టైం వచ్చినప్పుడు లేదా వాళ్ళు కోసుకున్న టైం వచ్చినప్పుడు సడన్గా వీళ్ళందరూ రథాలు వేసుకుని గొర్రెలు వేసుకుని వచ్చేసేవాళ్ళు. అమ్మలేకులు మిద్దెనీళ్ళు వారందరూ కూడా వచ్చేసి ఏం చేసేవాళ్ళు అంటే వారు ఎంతవరకు వీళ్ళతో అంతవరకు ధాన్యాన్ని, అది మాత్రం కాదు పశువులను కూడా ఏది మిగల్చకుండా తీసుకెళ్ళిపోయేవాళ్ళంట వాళ్ళు.
ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే కాపాడిన ప్రతీది కూడా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకవేళ ఇంకా చాలా మిగిలి ఉండి ధాన్యం కానీ ఏదైనా మిగిలి ఉండి వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం వాళ్ళకి లేకపోతే దాన్ని పాడు చేసి వెళ్ళిపోయేవాళ్ళంట. సో దాని గురించి ఆలోచించండి. ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశములు ఉంటూ తిండి లేక ప్రాబ్లం ఫేస్ చేస్తూ సఫర్ అవుతున్న సందర్భం ఇది. అంటే ప్రాబ్లం ఎంత పెద్ద చెప్తున్నాను, ఎంత పెద్ద తెలుసా? వాగ్దాన దేశంలో దేవుడు చెప్పాడు అది మంచి నేల, మంచి దేశం, పాలు తెల ప్రవహించే దేశం అని దేవుడు వారు చెప్పాడు. పాలు తెల ప్రవహించేటువంటి వాగ్దాన దేశంలో ఉంటూ కూడా ఏం జరిగింది తెలుసా? వాళ్ళు తినడానికి కూడా తిండి లేక బాధపడుతున్నారు. ఇప్పుడు బైబిల్ మీరు చూస్తే 6వ అధ్యాయంలో చూడండి, అక్కడ జస్ట్ ఒక వచనం కూడా చదువుతాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. అప్పుడు చూడండి 6వ వచనం చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. వారును వారు ఒంటెలను 6వ వచనము, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. సరే, ప్రాబ్లం చాలా పెద్ద అయిపోయింది. ఎంత పెద్ద అయిపోయిందంటే వాళ్ళు తినడానికి కూడా పాపం తినలేదు. ఎందుకంటే పాపం కష్టపడి చాలా ఆశతో వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు. లాస్ట్ మూమెంట్లో అమ్మాయి మన చేతికి వచ్చేస్తుంది అనుకున్న టైంలో వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏదన్నా కనుక మిగిలి ఉంటే దాన్ని పాడు చేసి మరి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, అది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు తినడానికి కూడా తినలేని టైంలో మిక్కిలి వేదన పడుతుంది, చాలా బాధపడుతూ వాగ్దాన దేశంలో బాధపడుతూ వాళ్ళు దేవుని మొర్రపెట్టిన బైబిల్ మనం చూస్తాం. అలా మొర్రపెట్టినప్పుడు దేవుడు కనికరించి గిద్యోను దగ్గరికి ఇప్పుడు వచ్చాడు. గిద్యోను అనే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఎంత పెద్ద అంటే ఎవరూ కూడా ఏమి చేయలేమనుకుంటున్నారు. దేశంలో లక్షల మంది ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు, కానీ మిద్యానుల దగ్గర ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. మిక్కిలి చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందరూ ఉన్నారు, ఎవరు కూడా మనం ఏం చేయలేము అనుకుంటేనే సఫర్ అవుతున్నారు. కాకపోతే ఓ మొమెంట్ వచ్చిన మాత్రం వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే వాళ్ళు దేవునికి మొర్రపెట్టారు. దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు సడన్గా టైం వచ్చినప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చినప్పుడు గిద్యోను యొక్క స్థితి ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ గిద్యోను యొక్క స్థితి ఏంటి? గిద్యోను దగ్గరకు వచ్చాడు దేవుడు అంటే గిద్యోను అంత గొప్పడేమీ కాదు. యాక్చువల్గా గిద్యోను అంత ప్రత్యేకమైన వాడేమి కాదు. గిద్యోను పెద్ద పౌరుషమేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు గిద్యోను కూడా అందరిలాగానే పారిపోయి దాక్కుంటున్నాడు. ఒకసారి మీరు చూడండి బైబిల్ మీరు చదివితే ఇక్కడ ఈ అమాలేకులు మిద్యానీలు వీళ్ళు వస్తున్నారంటే చాలు వీళ్ళు భయపడిపోయి వెళ్ళి గుహల్లో దాక్కునే వాళ్ళట. ఎక్కడ వాగ్దాన దేశం, ఎక్కడ గుహల్లోకి వెళ్ళి దాక్కోవడం. గుహలోకి వెళ్ళి ఒక రకంగా అరణ్యంలోకి వెళ్ళిపోయినట్టు ఒక రకంగా వెళ్ళి. అంటే వాళ్ళు ఎలాంటి స్థితి ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి. ఎవరు పెద్ద దీన్ని మనం జయించగలము మనకు కూడా ఒక అవకాశం ఉందో, నిరీక్షణ ఉందనేటువంటి అవకాశం ఎవరికీ లేదు, ఎవరికి ఆలోచన కూడా లేదు. కాకపోతే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసి దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి గిద్యోను దగ్గరికి వచ్చాడు. గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుతాను చూడండి, గిద్యోనుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చదువుతాను చూడండి. 11వ వచనం నుండి చదువుతాను చూడండి. ఎవరినో ఒకరు చదవండి. 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మొత్తని వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండున్నట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత ఆయనకు కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించాను. చాలు. ఇక్కడ చూడండి, గిద్యోను ఎక్కడున్నప్పుడు దేవుడు దర్శించాడు తెలుసా? గిద్యోను కూడా అంట గానుగు చాటున దాక్కొని తన కొరకు ఆహారం సిద్ధపరచుకుంటున్నాడు. గమనించండి, ఎందుకంటే ఆహారం పెద్దగా ఎక్కడా లేదు. ఉన్న కొంచెం ఎక్కడ మొత్తం గిద్యోను లక్కీగా దొరికింది దానికి ఎక్కడో. ఇప్పుడు సడన్గా అది ఎవరికైనా తెలిస్తే బహుశా వచ్చి లాగేసుకుంటారు, లేదా మిద్యానీయులు తెలిస్తే బహుశా వచ్చేస్తారని ఏమో, కానీ ఎక్కడో మూలంలో దాక్కొని ఆహారం రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది గిద్యోను యొక్క ఒకప్పుడు స్థితి. అది అంటే ఎలాంటి స్థితిలో గిద్యోను ఉండేవాడో చూస్తున్నాం మనం. ఒరిజినల్గా గిద్యోను యొక్క స్థితి అంటే చెప్తున్నాను. అలా భయపడి ఆయన కూడా పెద్ద ఏం హీరో కాదు ఈయన కూడా భయపడిపోయి చాటును దాక్కొని ఆహారం సిద్ధపరచుకున్నప్పుడు దేవుని దూత వచ్చి అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడు రీజనబుల్ క్వశ్చన్ ఏంటంటే, గిద్యోనుకు వచ్చిన క్వశ్చన్, ప్రభువా నువ్వు చెప్తున్నావు దేవుడు మాకు తోడై ఉన్నాడని, దేవుడు మాకు కనుక నిజంగా తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తాయి? అది కూడా చాలా మంచి ప్రశ్నే. మాకు గనక దేవుడు నిజంగా తోడై ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకెందుకు వస్తాయి? ఈ ఆలోచన కూడా ఎప్పుడు వచ్చింది తెలుసా గిద్యోనుకి? యాక్చువల్గా దేవుడు వచ్చి మాట్లాడితే అది వచ్చింది ఆలోచన. అప్పటి వరకు పాపం గిద్యోనుకి ఆలోచన కూడా రాలేదు. దేవుడు మాకు గనక తోడై ఉంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు ఎందుకు వస్తాయి? అసలు ఫస్ట్ అక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతూ అక్కడ యాక్చువల్గా దేవుడు సంభాషిస్తున్నాడు గిద్యోనుతో.
గిద్యోనితో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఎంతమంది చెప్పని చూస్తారా? దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే అర్థం ఏంటంటే, చూడండి, దేవుడు మాట్లాడడానికి మనం మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేట్ చేయడానికి మాట్లాడతాం, మనం కొన్ని విషయాలు చెప్పడానికి మనం మాట్లాడతాం అంతే. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు కేవలం ఏదో కొన్ని విషయాలు జస్ట్ ఒక న్యూస్ రీడర్లా కొన్ని విషయాలు చెప్పడం కోసం మాట్లాడట్లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అందులో జస్ట్ ఇన్ఫర్మేషనే కాదు, అదే మాటలో మనిషి యొక్క స్థితిని మార్చగలిగే సామర్థ్యం కూడా అదే మాటలో ఉంటుంది. యెషయా చూసారా? ఎలాగైతే ఆకాశం నుండి వర్షం హిమము భూమి మీదకి వస్తుందో అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక నేను పంపిన కార్యమును సఫలము చేయును. వాక్యములోనే ఏదైతే దేవుడు చెప్పాడో చెప్పిన దాన్ని నెరవేర్చగలిగేటువంటి సామర్థ్యము ఆ మాటలోనే ఉంటుంది. అంటే మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామంటే ఏదో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కొన్ని విషయాలు వింటున్నాం, కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నామని కాదు. ఎందుకని దాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని ఎందుకు అంగీకరించాలని బైబిల్ చెప్తుంది. నువ్వు వాక్యం హృదయంలో చేర్చుకున్న తర్వాత ఎందుకని సాతాను దొంగిలించకుండా కాపాడుకుని బైబిల్ ఎందుకు చెప్తుందంటే, ఆ మాటలు ఏదో జస్ట్ నువ్వు వినడానికి కాదు. నువ్వు వినడానికి వరకు అయితే వినేసేవు, కొన్ని విషయాలు తెలుసుకున్నావు, అక్కడితో దాన్ని వదిలేయచ్చు మనం. కానీ ఇష్యూ మాటలు కేవలం నువ్వు వినడానికి కాదు, అందులోని నీ స్థితిని మార్చగలిగేటువంటి సామర్థ్యము కూడా ఆ మాటలోనే ఉంటుంది. అందుకని దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేటప్పుడు కేవలం కొన్ని విషయాలు కమ్యూనికేట్ చేయడం, కొన్ని విషయాలు చెప్పడమే కాదు. దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట గిద్యోని యొక్క హృదయంలో యాక్చువల్గా పనిచేస్తుంటుంది. గ్రాడ్యువల్గా గిద్యోని ఆ మాటలు మార్చేస్తూ ఉంటాయి. సడన్గా ఒక మ్యాజిక్ అయిపోయి ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరో చెయ్యేసి మీదేసి ప్రార్థన చేస్తే, ఎవరో నూనె రాస్తే సడన్గా జీవితం మారిపోలేదు గిద్యోనిది. నార్మల్గా అలా జరగదు. క్రైస్తవ జీవితం అంటే సడన్గా ఒకరోజు ఎవరో వచ్చి ప్రార్థన చేసేసి, ఎవరో వచ్చి ఏదో చేసేసి, లేదా ఏదో స్పెషల్గా ప్రత్యేకమైన కూడికి వెళ్ళిపోతే ఒక 7 వారాల్లో 30 రోజులు ఆటోమేటిక్గా మనం మారిపోతాం మనం కాదు. అది ఆటోమేటిక్గా జరిగేది కాదు, సిస్టమేటిక్గా జరుగుతుంది. అది చాలా సాధారణంగా జరిగేటువంటి ఒక కార్యం అది. మనం కొంచెం ఎలాంటి చదివినప్పుడు సడన్గా జీవితాలు మారిపోయినా అనుకుంటాం, సడన్గా మారవు. ఇక్కడ చూడండి, అదే మనకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, పరాక్రమంగా బలాఢ్యుడా యెహోవానికి తోడే ఉన్నాడు అన్నప్పుడు, ప్రభువా మాకు దేవుడు కానీ తోడే ఉంటే మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాకు ఎందుకు వస్తాయి? అప్పుడు దేవుడు అంటున్నాడు, చూద్దాం చూడండి. అప్పుడు అంటున్నాడు దేవుడు, నేను చదువుతాను చూడండి, 14 వచ్చిన నేను చదువుతాను చూడండి, లేదు 13 వచ్చిన చదువుతాను చూడండి. గిద్యోని చిత్తమున ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండి నెల ఇదంతయు మాకేలా సంభవించాను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించానని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటి యెహోవా అన్నాడు చూడండి, అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతను అన్నాడు చూడండి 15 వచనం, చిత్తమున ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అప్పుడు అన్నాడు, అందుకు యెహోవా అన్నాడు, అయినానేమి నేను నీకు తోడేనాను గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులు నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. ఇప్పుడు వెంటనే చూడండి, దేవుడు వచ్చి అంటున్నాడు, లేచి నిలబడు, బలం తెచ్చుకుని వెళ్ళు, మిద్యానీయులతో ఫైట్ చేయి, నువ్వు ఫైట్ చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించు అన్నప్పుడు గిద్యోను రీజనబుల్ అంటున్నాడు, ఎంత ప్రభు నువ్వు ఫైట్ చేయమంటున్నా బాగా, దేని చేత చేయాలి? నేను ఫైట్ చేయాలంటే నాకంటే బలమైనది ఏదో నా దగ్గర నాకు ఉండాలి కదా, అలా నువ్వు నాకు ఇచ్చేది ఏముంది? దేంతో నేను ఫైట్ చేయాలి? దేంతో నేను ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలి? ఎక్స్టర్నల్గా నాకు వచ్చేటువంటి సపోర్ట్ ఏంటి? దేని చేత ఏమంటున్నావు? అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, దేని చేతో దేవుడు బాగా తెలుసు, దేంతోనో కాదు. సింపుల్ చెప్తున్నాను, నువ్వు లేచెల్లు, నేను నీకు తోడై ఉంటాను కదా. నేను నీకు ఎంతగా తోడై ఉంటానంటే, ఒక వ్యక్తితో వెళ్ళి నువ్వు ఫైట్ చేసినట్టుగా రాజ్యంతో శత్రువుతో ఫైట్ చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తావు. ఆ ఫైట్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఒక వ్యక్తితో పోరాటంగా ఉంటుంది అంతే, అంత సింపుల్గా నీకు విజయం వచ్చేస్తుంది. రీజన్ ఏంటి అంటే, నేను నీకు తోడై ఉంటాను కదా, నేను తోడై ఉంటాను. ఒకసారి ఇప్పుడు ఆలోచించండి, నిజంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనము దేవుని యొక్క మాట ఎందుకు నమ్మడానికి ఇష్టపడమో తెలుసా? కొన్నిసార్లు బైబిల్తో మనం ఎందుకు కనెక్ట్ అవ్వమో తెలుసా? ఎందుకు కనెక్ట్ అవ్వమంటే, కొన్నిసార్లు బైబిల్ చెప్పేదంతా కూడా మన యొక్క ఆలోచనల కంటే ఉన్నతంగా ఉంటుంది. అది చాలా గ్యాప్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది చాలా ఉన్నతంగా ఉంది. అంత గొప్పగా ఏం జరుగుతుందిలే మన లైఫ్లో మనం అనుకుంటాం. నమ్మశక్యము కాదు కాబట్టి చాలా సందర్భంలో మనం కొన్ని ఏంటంటే లైట్ తీసుకుంటాం వాక్యాన్ని. అంటే కరెక్టే, దేవుడు చేశాడు, గిద్యోనికి అది జరిగింది, కానీ నాకైతే అలాగనా జరగదు.
ఎందుకు జరగదు? గిద్యోను అని చూడండి, దాక్కుంటున్నాడు, భయపడుతున్నాడు. దేవుడు వచ్చి గిద్యోనుతోనే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నువ్వెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను కదా. దీని చేత చూడండి, గమనించండి, ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా అంటే తెలిసి చెప్పని చూసారా? వాళ్ళు బయలుదేవత కూడా బలు అర్పించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు సడన్గా దేవుడు వచ్చి మాట్లాడుతుంటే, దేవుడే వచ్చి మాట్లాడుతున్నా అంత ఈజీగా నమ్మలేరు వీళ్ళు ఇప్పుడు. ఎందుకంటే అంతగా వాళ్ళు దేవుని దూరం అయిపోయారు, అంతగా దేవుని యొక్క వాక్యం వీళ్ళు దూరం అయిపోయారు. కాబట్టి వీళ్ళు నార్మల్ ఇప్పుడు సడన్గా విశ్వాసం ఉంచడము గిద్యోనికి కానీ ఇజ్రాయేల్ ప్రజలకు చాలా చాలా కష్టం. ఎందుకంటే జస్ట్ దేవునికి దూరంగా ఉన్నారు అని మాత్రమే కాదు, వీళ్ళు దేవుని దూరం అయిపోయి బయలుదేవతకు దగ్గర అయిపోయారు. వీళ్ళు ఇప్పుడు బయలుదేవత పూజిస్తున్నారు, వీళ్ళు దాన్ని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు సడన్గా దేవుడు వచ్చి చెప్పినప్పుడు, దేవుడే వచ్చి చెప్తున్నా సరే నమ్మడం అయితే ఇప్పుడు అంత ఈజీగా జరగదు. చెప్తున్నాను చూడండి, విశ్వాసం అంటే సడన్గా ఒక్కసారికి ఎప్పటికో జరిగిపోదు. ఫాస్ట్గా జరిగిపోతే బాగానే ఉంటుంది, కానీ నార్మల్గా అలాగున్నా జరగదు. ఎందుకంటే నువ్వు నమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడల్లా నిన్ను వెనుకకు లాగేటువంటి కార్యాలు కూడా చాలానే ఉంటాయి. అదంతా నిజంగా జరగదు, అదంతా సరిగ్గా వర్కౌట్ అవ్వదు అని నిన్ను వెనక్కి లాగేటువంటి కార్యాలు కూడా చాలానే ఉంటాయి. అలానే గిద్యోను కూడా చాలా ఉన్నాయి. ఎలా ప్రభు అంటే, నేను తోడు అంటున్నాను కదా. వెంటనే తన బలం గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి, తనకు ఉన్నటువంటి స్థితి గురించి చెప్పుకుంటున్నాడు, తన గోత్రం ఏంటి చెప్పుకున్నాడు, తన కుటుంబం ఎలాంటిదో, కుటుంబంలో తాను ఎలాంటివాడు చెప్తున్నాడు. అంటే తను ఎంత అల్పమైన వాడో చెప్తున్నాడు. దీంతో మనంతా కనెక్ట్ అవుతాం. దేంతో? నువ్వు ఎంత గొప్పగా చేయమంటున్నావు, ఏదో దేశం నన్ను పెద్దగా నిలబెడతాను అంటున్నావు, నన్ను లీడ్ చేయమంటున్నావు, నన్ను నడిపించమంటున్నావు. నాకు అసలు ఇదేది నా వల్ల అవ్వదు కదా. నిజంగా అవుతుంది అసలు? ఎవరిని చూస్తే అలా నిజంగా గిద్యోను ఎలా చేస్తున్నావు నమ్ముతారా? గిద్యోనులు ఏమాత్రం ప్రత్యేకత కనబడినా సరే మనుషులే గుర్తించి, గిద్యోను నువ్వు ముందుండి మేము వెనకాల ఉంటాం చేద్దాం అనేవాళ్ళు. గిద్యోనుడు అందరిలాగా సాధారణమైన వాడు కాబట్టి ఎవరు కూడా గిద్యోను గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ అంటాను చూడండి, దేవుడు నిజంగా ఎలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు తెలుసా? దేవుడు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడంటే, నేను బలహీనుడిని అనుకున్న వాడి దగ్గరికి దేవుడు వస్తాడు. దేవుడు గొప్పల దగ్గరికి వెళ్ళడు. బలహీనులకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? దేవుడు బలహీనుల దగ్గర చాలా త్వరగా వస్తాడు, చాలా ఈజీగా వస్తాడు. నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేను, నా వల్ల అవ్వదు అన్న వాళ్ళ దగ్గర దేవుడు వస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మనము చర్చకొచ్చి వాక్యం వింటూ కూడా, నేను అల్పమైన వాడిని, నా వల్ల ఏమవుతుంది, నా సామర్థ్యాన్ని మించింది అని ఎప్పుడు మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నా సామర్థ్యము, నాకంత చేత కాదు, నాకంత వాక్శక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత టాలెంట్ లేదు అనుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, నువ్వు సొంతంగా నీ బలంతో నువ్వు పైకి రావడం గురించి మాట్లాడుతున్నావు. నీ బలంతో నువ్వు పైకి రావడం గురించి మాట్లాడితే అసలు నువ్వు దేవుడు నమ్మాల్సిన అవసరం కూడా నీకు లేదు. కానీ దేవుని ఎందుకు నమ్ముతామంటే, ఎలాంటి వాళ్ళని సరే దేవుడు ఈజీగా మార్చేస్తాడు. ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఈజీగా మారుస్తాడు. అందుకనే దేవుడు గిద్యోను దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే చూడండి, గొప్పలు అనుకోండి, గొప్పల దగ్గర దేవుడు ఎందుకు వెళ్ళాడంటే, గొప్పలు వెళ్ళాలి అనుకుంటారు. రేపు నిజంగా వాడు ఏదైనా సాధించినా ప్రజలు ఏమంటారు తెలుసా? ఆయన వల్ల జరిగిందండి, ఆయన లేకపోతే మనకి చాలా కష్టం అయిపోతుంది, ఈయన చేశాడండి అంటాం. పెద్ద ఎవరో బలవంతుడు ఉన్నాడు అనుకోండి, బలవంతుడి దగ్గర దేవుడు వెళ్ళి ఒకవేళ చేయించిన ప్రజలు ఏమనుకుంటే, ఆయన బలం ఉంది కాబట్టి ఆ బలంతో ఇది జరిగింది, ఆయన చేయకపోతే ఏమై ఉండేదో ఇదంతా అంటారు. అది దేవుడికి యాక్చువల్ ఇష్టము లేదు. దేవుడు మహిమ విషయానికి వచ్చేసరికి ఆయన ఎంత పౌరుషం గలవాడు ఉంటాడంటే, క్రెడిట్ అంట, మహిమను ఎవరితో ఆయన షేర్ చేసుకోడంట. బైబిల్ చెప్తాను మాట. ఆయన క్రెడిట్ ఏదైనా రావాలంటే, స్తుతి ఘనత మహిమ ప్రభావం ఏదైనా రావాలంటే మొత్తం దేవుడే తీసుకుంటాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు అత్యంత బలహీనం ఉండి, సాధారణంగా ఆ వ్యక్తి ముందుకు వచ్చినా సరే ఎవరు కూడా ఈయన వల్ల ఏమవుతుందిలే అని అందరూ కూడా తృణీకరించేటువంటి అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు వెళ్తాడు. అందుకని గిద్యోను పెరుకుల్లో దాక్కుంటా గిద్యోను దగ్గర దేవుడు వెళ్ళాడు. అంటున్నాడు, గిద్యోను నేను నీకు తోడుగా ఉంటాను కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్తే ఈజీగా చాలా విజయం నీకు వచ్చేస్తుంది అన్నప్పుడు వ్యక్తి నమ్మలేదు తెలుసు. యాక్చువల్గా మనం బైబిల్లో చూస్తే వ్యక్తి యాక్చువల్ నమ్మలేదు. సడన్గా ఏంటంటే ఆయన నమ్మబుద్ధి కాదు, ఆయనకి నమ్మబుద్ధి కానప్పుడు అక్కడ యాక్చువల్గా ఆయన లోపల గబ్బ ఇంటికి ఏం చేస్తాడు తెలుసా? కొంచెం మాంసం, కొంచెం అంటే చపాతీ లాంటివి, రొట్టెలు లాంటివి చేసుకొని తీసుకొస్తాడు. అవి యాక్చువల్ ఇంకా ఏగనటువంటివి పచ్చివి అనమాట. చేసాడు, తీసుకొచ్చినప్పుడు ఒక రాయి మీద పెడతాడు. గిద్యోను రాయి పెట్టినప్పుడు దేవుని దూత లేదా దేవుడు జస్ట్ అలా టచ్ చేయగానే అవి కాలిపోతాయి. అంటే అవన్నీ వేపినట్టుగా అయిపోతాయి, రెడీ అయిపోతాయి అన్నమాట, భోజనం చేయడం రెడీ అయిపోతాయి. అప్పుడు కొంచెం నమ్మకం కలుగుతుంది దీనికి, నిజంగా నేను మాట్లాడింది దేవునితోనే. కానీ అప్పటికి భయం వేస్తాము, నేను దేవునితో మాట్లాడి నేను బతకగలనా, నేను దేవునితో మాట్లాడి బతకగలనా? ఒకసారి ఆలోచించండి. నిజంగా కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం అంత క్యాజువల్ తీసుకుంటాము. అక్కడ మాట్లాడతాము, నేను దేవుడు నాతో మాట్లాడాను, దేవుడిని సంధించాను, నేను చచ్చిపోవాలి కదా యాక్చువల్గా అంటాడు. అంటే దేవుడు అంత గొప్పోడని వాళ్ళకి అర్థమైంది. ఏదో మనం దేవుని సన్నిధి చాలా లైట్గా మనం తీసుకుంటాం, కానీ వాళ్ళకి అర్థమైంది దేవుడు వచ్చాడంటేనే వాళ్ళకి భయం వేసేది.
ఎందుకంటే దేవుడు అంత గొప్పడు, దేవుడు అంత భయంకరుడు అని మనకు తెలుసు. అందుకనే భయపడ్డాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ క్యాజువల్గా దేవుడు మరలా మాట్లాడుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అంత ఈజీ కాదంటున్నాను. అందుకని చూడండి, నువ్వు చర్చికి వచ్చి ఒకసారి వాక్యం వినేస్తే అంత మారిపోదని చెప్పను. ఎందుకంటే అది యాక్చువల్గా అలాగున్నది జరగదు. ఎలా జరుగుతుందంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి వచ్చి వాక్యం విన్నప్పుడు నీకేదో కొంచెం అనిపిస్తుంది, ఎలా తెలుసా నిజంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే ఇంకో స్ప్లిట్ మూమెంట్లో ఇంకోటి అనిపిస్తుంది. అంటే వినడానికి బాగానే ఉంది కానీ అది నిజంగా జరుగుతుందా అనే డౌట్ కూడా వెంటనే మనకి వచ్చేస్తుంది. నువ్వు వాక్యం విన్న తర్వాత నీకు కొంచెం ఆశ చిగురించి విశ్వాసం కొంచెం పురుకొల్పబడిన తర్వాత మరలా నీకు కొంచెం అపనమ్మకం రావడము సహజంగా జరిగే కార్యము. అది మనం పెద్ద తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటి నేను వాక్యం పని చేయలేదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వచ్చి మాట్లాడేందుకు మళ్ళీ ఎక్కడో కొంచెం డౌట్ లోపల వస్తుంది. మనం వచ్చినప్పుడు కూడా, మన చర్చకు వచ్చి వాక్యం విన్నప్పుడు కూడా వినడానికి బాగుంది అనుకుంటాం. కానీ మరలా నెక్స్ట్ వీక్ వచ్చి ఎక్కడో దాని మధ్యలో కొంత మన డౌట్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నన్ను డౌట్ వచ్చినప్పుడు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ప్రభు నెక్స్ట్ టైం మరలా నువ్వు నాతో మాట్లాడను ఆశపడి ఎదురు చూస్తే దేవుడు మరలా నీతో మాట్లాడతాడు. ఎంత ఎక్కువ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడో అంత ఎక్కువ నీకు క్లారిటీ వచ్చేస్తుంది, స్పష్టత వస్తుంది. డౌట్స్ అని నీకు ఫస్ట్ టైం విన్నప్పుడు డౌట్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా పోతూ ఉంటాయి, వింటూ ఉంటే, వాక్యాన్ని వింటూ ఉంటే. అందులో చూడండి, చర్చికి సిస్టమేటిక్గా రాకుండా విశ్వాసాలను ఎదగడం ఇంపాసిబుల్. చర్చికి రాకుండా తరచుగా వాక్యం వినకుండా విశ్వాసం ఉన్నాను అనుకోవడము కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అలా జరగదు. అందుకని ఒకసారి వచ్చి దేవుడు దర్శించిన తర్వాత చిన్న అద్భుతం చేసిన తర్వాత ఇంకొను గిద్యోనికి నమ్మకం కలగట్లేదు. కొంత నమ్మకం ఉంది కానీ ఇంకా నమ్మకము కలగట్లేదు. ఆ టైంలో చూడండి, బైబిల్లో చూస్తే జస్ట్ ఒక పేజ్ తిరిగేద్దాం, కొన్ని వచ్చిన అక్కడ నేను చదువుతాను చూడండి. అక్కడ చూడండి, మళ్ళీ దేవుడు వచ్చి మాట్లాడుతూ అంటాడు చూడండి, 25 వచ్చిన నేను చదువుతాను చూడండి. మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఈ 2వ కొనను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్టు చేశాను. ఇప్పుడు వెంటనే దేవుడు ఇక్కడ కొంచెం కన్విన్స్ చేసి గిద్యోను కూడా ఒక చిన్న క్రియలేని విశ్వాసం మృతం కాబట్టి నువ్వు క్రియల్లో బలపడాలంటే చిన్న కార్యాలతో విశ్వాసాన్ని స్టార్ట్ చేయాలి, కనపరచాలి. సో విశ్వాసం ఎలా సస్టైన్ అవుతుందో తెలుసా? విశ్వాసంలో కొనసాగాలంటే ఎక్కువగా వాక్యం వినడం మాత్రమే కాదు, నువ్వు వినటువంటి వాక్యాన్ని నువ్వు ప్రాక్టికల్గా కొంత నువ్వు ట్రై చేయాలి. అంటే నువ్వు కొంత చేసి చూడాలి. చేయకుండా విశ్వాసం అదేలో విశ్వాసం వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. కానీ విశ్వాసం సస్టైన్ అవ్వాలంటే, అంటే విశ్వాసం బ్రతకాలి అంటే, ఆ విశ్వాసం నువ్వు నిలిచుండాలంటే దానికి సపోర్ట్ చేసి విశ్వాసాన్ని సజీవంగా ఉంచేది క్రియలు. అందుకనే క్రియలు లేకపోతే విశ్వాసం చచ్చిపోద్దంట. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. వింటుంటే విశ్వాసం వస్తుంది కరెక్టే, కానీ ఆ విశ్వాసము సజీవంగా ఉంచాలంటే మాత్రము దాని క్రియలు యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వకపోతే ఇంకా నీకు విశ్వాసం ఉంది కానీ పనికిరాని విశ్వాసం అది. నువ్వు వింటున్నప్పుడల్లా విశ్వాసం వస్తుంది కానీ విశ్వాసం పెద్ద యూజ్ ఏమీ ఉండదు. కానీ ఏ విశ్వాసం బలపడుతుంది, ఏ అంతకంతగా విశ్వాసంలో బలపడతావంటే నువ్వు విన్నటువంటి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు ఇంక నీ విశ్వాసం బలం పొందుకుంటుంది. ఎలాగే చూడండి, కొంతమంది బాడీ బిల్డర్స్ చూడండి సిస్టమేటిక్గా వెళ్ళి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు చూడండి. వాళ్ళు ఏ మధ్యలో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మానేస్తే మళ్ళీ బాడీ మొత్తం చేంజెస్ మామూలుగా వచ్చేస్తాయి, మొత్తం లూజ్ అయిపోద్ది, మామూలు అయిపోద్ది. అంటే వాళ్ళు ఒకటి చేశారు, ఒకటి సంపాదించుకుంటున్నారు, అందులో వాళ్ళు అలాగే నిలబెట్టేది కంటిన్యూగా ఉంచేది ఏంటంటే కంటిన్యూగా సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్సర్సైజే ఆ స్థితిలో వాళ్ళు అలా నిలబెడుతుంది. అలాగే అంతరంగ పురుషుడు కూడా బలపడుతూ ఉండాలి, అలా కంటిన్యూ అవుతూ ఉండాలి, ఇంకా ఎదుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు కూడా భౌతికంగా ఎక్సర్సైజ్ లాగా నువ్వు క్రియల్లో విశ్వాసాన్ని కనపరచాలి. అందుకే దేవుడు ఇక్కడ గిద్యోను కూడా చిన్న పరీక్ష పెట్టాడు. శత్రువుల సంగతి ముందు తర్వాత చూద్దాం. గిద్యోను, నువ్వు నా పని చెప్తా, నా పని చెయ్యి. ఇది బయటికి వెళ్ళేదో నువ్వు చేసే యుద్ధం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోపల నువ్వు చిన్న యుద్ధం చెయ్యి. ఇక్కడ ఒక సాహసంతో చిన్న కార్యం చెయ్యి. ఏంటా కార్యం అంటే దేవుడు అంటాడు, నీ తండ్రి బలిపీఠం కట్టాడు చూసావా? సరే ఆలోచించండి ఒకసారి. అక్షరాల అది ఎవరో కాదు, గిద్యోను యొక్క తండ్రే బలిపీఠం కట్టి బయలుదేవతకి ఆ ప్రాసెస్ అంతట్లో ఈ నుండి నడిపిస్తాండ్ర. గిద్యోను యొక్క తండ్రి, నీ తండ్రి కట్టాడు కదా, దాన్ని మొత్తం నువ్వు పడగొట్టేసే, మొత్తం పాడు చేసే, నరికేసే, దాన్ని మొత్తం తీసేసి నాకు బలిపీఠం కట్టి అక్కడ నువ్వు బళ్ళు అర్పించు. ఇప్పుడు మనం సింపుల్ అనుకుంటాం కానీ సింపుల్ ఇది కాదు. ఎందుకో తెలుసా?
ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అందులో బాగా పండిపోయి ఊరిపోయి ఉన్నారు. అందులో వాళ్ళు విగ్రహాలు ఊరిపోయి ఉన్నారు. ఎవరైనా చెప్పేది అన్యుల గురించి కాదు, యూదుల గురించి చెప్తున్నాను. అందుకే మీరు చూడండి, గిద్యోను అక్కడ యాక్చువల్గా ఓ రకంగా అది కూడా అంత ఈజీ కార్యం కాదు అది. ఎందుకంటే అక్కడ చూస్తే ఆ తర్వాత నైట్ టైం వెళ్ళి ఆ పని చేశాడు గిద్యోను కూడా. చెయ్యాలని ఉంది, కానీ అక్కడ కొంచెం భయం. మళ్ళీ చేద్దాం అనిపిస్తుంది, అది విశ్వాసము. కానీ చేస్తే ఏమవుతుందో, చేస్తే నష్టపోతానేమో అంటుంటుంది భయం, అదే కొంత అవిశ్వాసం. ఈ రెండింటి మధ్యన విశ్వాస సంబంధమైన పోరాటంలో గిద్యోను ఆ టైంలో ఉన్నాడు. అందుకనే ఇంక నువ్వు చేయాలనేటువంటి ప్రేరేపణ ఉంది. కాకపోతే అదంతంటే ఓపెన్గా ధైర్యంగా చేసే అంత విశ్వాస బలం ఇంకా రాలేదు కాబట్టి నైట్ టైం వెళ్ళి చేస్తున్నాడు. ఒక ఆయన చూడండి, నైట్ టైం వచ్చి ఏసుకు దగ్గరకు వచ్చి కొన్ని డౌట్స్ అడిగి తెలుసుకున్నాడు. నైట్ టైం వచ్చి మనం అనుకుంటాం అసలు దానికి దమ్ము లేదు, ధైర్యం లేదు, విశ్వాసం లేదు, అందుకే నైట్ టైం వచ్చాడు అనుకుంటారు. అంటే అట్లీస్ట్ నైట్ టైం అయినా అట్లీస్ట్ వచ్చాడు, క్రీస్తుతో మాట్లాడడానికి వచ్చాడు. నైట్ టైం జనాలకు భయపడ్డాడు, కానీ అట్లీస్ట్ వచ్చాడు కదా. జనాలు భయపడి ఆగిపోయి ఇంట్లో కూర్చోలేదు. విశ్వాసం మొదటి పెట్టి అలాగే స్టార్ట్ అవుతుంది. అందుకని అలా చేస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు వాళ్ళని మనం కండెమ్ చేయకూడదు, అంటే వాళ్ళు మనము చులకన మాట్లాడకూడదు. ఎందుకంటే అది విశ్వాసంలో స్టార్టింగ్ పాయింట్. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రెండు రకాలు చెప్పచ్చు. గిద్యోను చూడండి భయపడిపోయి అందుకే నైట్ టైం వెళ్ళాడండి, ఏం విశ్వాసం అని కూడా అనొచ్చు, నిజమే మీకు కూడా అనిపిస్తుంది. కానీ యాక్చువల్ విశ్వాసం అలా పనిచేయదు. విశ్వాసం ఎలాగే పనిచేయదు, ఎలా తెలుసా? చేయాలని ఉంటుంది, కానీ అక్కడ కొంచెం భయం. చేసిన తర్వాత ఏంటి? భయం. కానీ చేయకుండా కూడా ఉండలేడు, అది విశ్వాసం. చేయాలనిపిస్తుంది విశ్వాసం, చేసిన తర్వాత ఏంటి? అది భయం. అంటే అర్థం, ఈ మూమెంట్కి గిద్యోనికి పరిపూర్ణ విశ్వాసం వచ్చేలేదు ఆయనకి. దేవుడు కూడా గిద్యోను డెవలప్ చేసే పనులు ఉన్నాడు కాబట్టి ఈ పని చెయ్యు గిద్యోను అన్నాడు. అందుకనే 10 మందిని తోడుగా తీసుకుని వెళ్ళి నైట్ టైం అయినా పర్లేదు మొత్తం అంతా పడేసి బలిపీఠం కట్టేసి అంతా చేసాడు, దేవుని బల్లర్పించాడు. తెల్లారయ్యింది, లేచేసరికి దేవతా స్తంభాలన్నీ పడిపోయి ఉన్నాయి. సడన్గా అక్కడ తెలిసిపోయింది, అక్కడేం దాగలేదు. వెంటనే అందరికీ తెల్లారిపూట అందరికీ తెలిసిపోయింది. గిద్యోను తండ్రి దగ్గరికి వచ్చి అంటారు, నీ కొడుకు మొత్తం పాడు చేశాడు, మొత్తం ఇలా చేశాడు, నీ కొడుకుని బయట చేసిరా చంపేస్తామంటారు వాళ్ళు. ఆలోచించండి, చిన్న కార్యం కాదు ఇది. చెప్పేది ఎవరు? అన్యులు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టేశాడు కాబట్టి మేము నీ కొడుకుని చంపేయాలి, నీ కొడుకుని బయట ఎక్కడున్నాడు తీసుకొని రా, నీ కొడుకుని మేము చంపేస్తాం అన్నారు. అంటే ఇది అంత ఈజీ కార్యం. అంతలాగా వాళ్ళు విగ్రహార్థం వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ తండ్రి బోస్ దేవుడు ఆ టైం కొంచెం జ్ఞానం ఇచ్చడం తెలియదు, కానీ అక్కడ లాజిక్గా తండ్రి కూడా మారుతాడు. ఏమంటాడంటే, సరే ఒకవేళ నా కొడుకు చేసాడు అనుకుందాం, నిజంగా మనం బయలుదేవత నమ్ముకుంటున్నాం కదా, అది నిజంగా కనుక దేవుడు అయ్యి ఉంటే కనుక తన బలిపీఠను అదే కాపాడుకోవాలి కదా. సో ఒకవేళ కనుక ఒకళ్ళు పాడు చేస్తున్నాను సరే, తీర్పు తీర్చేటువంటి పని కూడా ఆ బయలుదేవత చేస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, మనం ఎందుకు సైలెంట్గా ఉందాం అంటాడు. వాళ్ళు చూసుకుంటారు, బయలుదేవత నా కొడుకు చూసుకుంటారు, మనం సైలెంట్గా ఉందాం అన్నప్పుడు వాళ్ళు కూడా అది కొంతవరకు ఓకే అనిపించింది. వాళ్ళు కూడా ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకుండా గిద్యోన్ని ఏమీ చేయకుండా వాళ్ళ టైంలో వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా ఒక విషయం చెప్తాను, విశ్వాసం కాకపోయినా సరే ఒక విషయం చెప్తాను, ఈ సందర్భంలో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ బయలుదేవత ఈ బలిపీఠం అంతా పడగొట్టాడు చూసారా. కొన్నిసార్లు మనమే అనుకుంటాం స్వార్థ చెప్పేటప్పుడు మనం కూడా ఇలా చేయాలని చాలామంది అనుకుంటారు. ఇలాగే మనం కూడా బలంగా కఠినంగా కొన్ని కార్యాలు చేయాలనుకుంటారు స్వార్థ ప్రకటించేటప్పుడు. కొంతమంది చాలా అజ్ఞానంగా చేస్తాం. ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ బలిపీఠం పడగొట్టమంది నువ్వు బయటికి వెళ్ళి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అన్య దేశాల్లోకి వెళ్ళి పడగొట్టమని చెప్పలేదు దేవుడు. నీ ప్రజలు ఇలా చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇలాగున్నా చేయి. నీ ప్రజలు కనుక విగ్రహంలోకి వెళ్తే వాళ్ళని చంపేమని కూడా దేవుడు చెప్పాడు. బయటికి వెళ్ళి పక్క రాజ్యాలకు వెళ్ళి అందరిని చంపేమని దేవుడు చెప్పలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, చాలామంది అనుకుంటారంటే, చాలా వ్యతిరేకత వస్తుంది కదా మధ్యన, ఈ దేవుడు అందరిని చంపేమంటాడండి, నమ్మని వాళ్ళందరూ చంపేమంటాడు. నమ్మలందరి దగ్గరికి వెళ్ళి చంపేమని చెప్పలేదు. నీ సొంత జనాలు, నీ సొంత కుటుంబ సభ్యులు నమ్మకపోతే ఇలాగనా చెయ్యి. ఆ హక్కు మనకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మన కుటుంబ సభ్యులు కాబట్టి, మనోళ్ళు కాబట్టి. మనం బయట అనడానికి వీలు లేదు. మన యాక్చువల్గా చాలామందికి కొన్ని వాక్యాలు సరిగ్గా తెలియక మనం ఏంటంటే మనమే వాళ్ళు రెచ్చగొట్టేస్తాం మనం కొన్నిసార్లు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ మనమే పడిపోతే మనమేమో దానికి ఇదైపోతుంటాం, మనం బాధపడిపోతుంటాం. మనకు కొంచెం జ్ఞానం కూడా మనకు చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. బైబిల్లో చూడండి, అపోస్తల కార్యాలు మీరు చూడండి, పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. అలా వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయంట. వాళ్ళు ఏ దేవుడిని ఏ దేవతను వదలు మొత్తం అందరు గుళ్ళు కట్టేశారు వాళ్ళు. ఇంకా ఒకవేళ ఇంకెవరన్నా దేవుడు ఉన్నాడేమో, ఆ దేవుని కనుక మనం పూజించకపోతే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా అనుకొని ఒక గుడి కట్టేసి ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎవరో ఉన్నారు, పేరు తెలియదు కాబట్టి తెలియబడినటువంటి అని పెట్టి బోర్డు పెట్టేసి ఆ దేవుడిని పెట్టి పూజించేస్తున్నారు వాళ్ళు. అప్పుడు పౌలు వెళ్ళి అక్కడ సువార్త చెప్తాడు. చూడండి, కఠినంగా మాట్లాడలేదు. మీరు రాళ్ళని రప్పని పోతున్నారు, దాని ముక్కు లేదు, దాని వాసన చూడదు, చెవులు లేవు, కఠినంగా మాట్లాడలేదు. ఏమంటే తెలుసా,
పౌలు ఎప్పుడో చూడండి సువార్తలు ఈరోజు మనం నేర్చుకోవాలి. పౌలు ఏమన్నా తెలుసా, మీకు చాలా భక్తి ఉందన్న విషయం నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎంత మంచిగా మాట్లాడు చూడండి. మీకు చాలా ఆసక్తి ఉన్న విషయం నాకు అర్థమవుతుంది. అక్కడ లిటరల్గా అపోస్తలుగా మీరు చూడండి, ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినట్టు పౌలు వారి భక్తిని మెచ్చుకున్నాడు. యాక్చువల్గా వారి భక్తిని మెచ్చుకొని మీకు ఆసక్తి ఉంది, దేవుని తెలుసుకోవాలని ఆసక్తి మీకు ఉంది, అది చాలా మంచిదే. కానీ నిజమైన దేవుడు ఎవరో నేను చెప్తాను అని అలా స్వార్థ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ రోజుల్లో స్వార్థాలు చెప్తున్నారా? మనం ఈరోజు స్వార్థ అలా చెప్పట్లేదు. ఫస్ట్ వాళ్ళ పౌలు చూడండి, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాడు. వాళ్ళు దేని నమ్మరైన దాన్ని బట్టి కఠినంగా మాట్లాడలేదు. అట్లీస్ట్ వాళ్ళకి దేవుని తెలుసుకోవాలన్న భక్తి మీద ఒక దేవుడు ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి, అట్లీస్ట్ వాళ్ళు దారి తప్పినా సరే, వేరే దేని పూసినా సరే, మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ నేను మెచ్చుకుంటాను, ఎప్రిషియేట్ చేస్తాను అంటున్నాడు. ఈ రోజుల్లో యాక్చువల్గా మనం కూడా అలాగన్నా అప్రోచ్ ఇస్తే అలా అవ్వాలి, అలా స్వార్థ చెప్తే అలా చెప్పాలి. అంతేనా మొత్తం అడ్డంగా వెళ్ళిపోయి వాళ్ళు చేసే ప్రతిదాన్ని మనం చులకన చేసి, వ్యక్తులు చులకన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అప్పుడు అలా ఇలా చెప్తే నమ్ముతారు ఏంటంటే నమ్మకపోవచ్చు, కానీ మనం యాక్చువల్గా ఇలాగున్నే చెప్పాలి. వాళ్ళు అలాగే చెప్పాడు. బైబిల్లో చూస్తే కొంతమంది ఏంటంటే నమ్మలేదంట, కొంతమంది ఏమో నువ్వు చెప్పింది బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా మళ్ళీ ఒకసారి చెప్పు వింటాం అన్నారు కొంతమంది. కానీ కొంతమంది మాత్రం అంట పౌలు చెప్పిందని హత్తుకున్నారని బైబిల్ మనం చూస్తాం. అందరూ వినకపోవచ్చు, కానీ సువార్త చెప్పాల్సిన పద్ధతి ఇది. మనం జస్ట్ సువార్త చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మనము ప్రేమ, జాలి, దయగలిగినటువంటి కనికరం దేవుని మనం పరిచయం చేస్తున్నప్పుడు కనికరంతో పని చేయాలి, కానీ మంచితనంతో పని చేయాలి, కానీ కఠినంగా చేయకూడదు. అని దేవుడు కొన్నిసార్లు చూడండి ఇక్కడ శిక్షించమని చెప్పినప్పుడు కొంతమంది ఈరోజు చాలామంది చెప్తున్నారు చూడండి, అన్నిళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసి బైబిల్ అలాగుంది చంపేమని చెప్పాడు. చంపేమని చెప్పినప్పుడు దేవుడు బయట వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చంపేమని చెప్పలేదు. యాక్చువల్గా దేవుడు తన సొంత ప్రజలు ఎలా చేస్తే కనుక మిమ్మల్ని దారి తప్పిస్తే, నిజమైన దేవుడిని కానీ మిమ్మల్ని ఎవరన్నా దారి మళ్ళిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు చెప్పాడు. ఇప్పుడు కొంతమంది దేవుడు కొన్నిసార్లు బయట వాళ్ళు కూడా శిక్షించమని చెప్పి నిర్మూలన చేయమని చెప్పాడు. దానికి కారణం కూడా వాళ్ళు దేవుడిని నమ్మలేదు అని కాదు. ఇప్పుడు కొంత చూడండి బైబిల్లో కొంతమంది ఏంటంటే హిందూస్ చాలామంది ఈ రోజుల్లో క్రిస్టియన్ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఒక చూడండి ఆ దేశాలకు వెళ్ళి మొత్తం అందరిని చంపి ఎవరిని వదలొద్దు, చిన్నపిల్లలందరినీ చంపాడు అన్నాడు. కానీ బైబిల్ హిస్టరీ చదివితే దేవుడు కొంతమందిని ఆ దేశానికి వెళ్ళి అందరూ నిర్మూలన చేయమని చెప్పినప్పుడు ఆ దేశ ప్రజలు ఎలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నట్టు అది తెలియదు. ఎవరినైతే చంపేమని దేవుడు చెప్పాడు, అన్యులు కొంతమందిని దేవుడు నమ్మలేదు కాబట్టి చంపేమని చెప్పలేదు. వాళ్ళు చాలా మూర్ఖులు కాబట్టి దేవుడు చంపేమని చెప్పాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిస్తే మనమే చంపేస్తాం. యాక్చువల్గా అలాంటి వాళ్ళు దేవుడు కొన్నిసార్లు శిక్షణ చెప్పాడు, కానీ దేవుడు తను నమ్మనట్టు అందరిని వెళ్ళి చంపాడని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇక్కడ గిద్యోను కూడా ఎందుకు ఇలా పడగొట్టమన్నాడు అంటే అలాగైతే భక్తి జీవితంలో వస్తాను కాదు, ఇక్కడ గిద్యోన్ని బలపరచడానికి నువ్వు క్రియలు చాలా చేయాలి గిద్యోను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నువ్వు నీ సొంత జనుల మధ్య చేయి, కాబట్టి వెళ్ళి ముందు నువ్వు దాన్ని పడన్నప్పుడు గిద్యోను వెళ్ళి మొత్తం దాన్ని పడేశాడు. తెల్లారికి ఇష్యూ అయిపోయింది, అందరూ తెలిసింది. కానీ వాళ్ళ తండ్రి జ్ఞానంగా మాట్లాడడం వల్ల గిద్యోను కూడా ఆ టైంలో సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఇంత కార్యం జరిగింది కదా, ఏం జరగలేదు, దేవుడు నన్ను కాపాడాడు కదా, కాబట్టి విశ్వాసంలో బలపడిపోయాడా గిద్యోను అంటే బలపడలేదు అక్కడ కూడా. మళ్ళీ వెంటనే ఇంకో డౌట్ ఏమంటే తెలుసా, దేవుడు వచ్చిన ప్రభువా ఇది నిజంగా నువ్వు చెప్పింది నా ద్వారా జరిగేస్తాను, నా గ్యారంటీ ఏంటి? పోనీ పని చేద్దాం, నేను కొంత దూది తీసుకొచ్చి అంటే గొర్రెబొచ్చి తీసుకొచ్చి నేల మీద పెడతాను, రేపు ఉదయానికల్లా ఏమవ్వాలంటే మొత్తం అంతా చుట్టూ నేల అంతా ఆరిపోయి ఉండాలి, ఈ ఒక్క దగ్గర మాత్రం తడిగా మంచు ఈ దూది మీద పడి ఉండాలి, ఈ దూది మాత్రం మంచు పడి ఉండాలి, మిగిలినంత చోట నేల పొడిగా ఉండాలి, ఈ దూది మాత్రం తడిగా ఉండాలి అని దేవుడు గిద్యోను అన్నాడు. సరే అన్నాడు దేవుడు. అలాగనే తెల్లలేసరికి దూది మాత్రము తడిగా ఉంటుంది, నేలంతా పొడిగా ఉంటుంది. మనం అప్పుడు ఏమనుకుంటామంటే ఓకే ఈ టైంలో ఖచ్చితంగా గిద్యోనికి నమ్మేస్తాడు అనుకుంటాం, కానీ అప్పటికి నమ్మడు. మళ్ళీ ఇంకా డౌట్ ఎక్కడో ఏమంటే తెలుసా, ప్రభు సార్ ఇంకోలా చేద్దాం, ఏం చేద్దామంటే రేపు ఇంకోటి ఏం చేయాలంటే దూది మాత్రం పొడిగా ఉండాలి, నేలంతా తడిగా ఉండాలి. చూడండి దేవుడు చూడండి కోపలేదు, అది మంచి విషయం. చూడండి నిజంగా నువ్వు విశ్వాసంలో బలపడాలి అనేటువంటి ఆశ ఉండి నువ్వు దేవుని క్వశ్చన్ చేసి డౌట్ని రేస్ చేస్తే దేవుడు కోపడ్డు. బలపడాలి అనేటువంటి ఒక ఆశతో, విశ్వసించాలి అనేటువంటి ఒక నమ్మకంతో, ఆశతో నేను విశ్వాసం బలపడాలి అనుకుంటున్న దేవుని ఎన్ని క్వశ్చన్ చేసినా దేవుడు ఓపిక అన్నిటికీ సమాధానం చెప్తాడు. దేవుడు ఆ రొట్టెలను కాల్చాడు, అద్భుతం చేశాడు. అయినా సరే గిద్యోను నమ్మకం సరిపోలేదు. ఈ బలిపెట్టను పడగొట్టింది అక్కడ కూడా నమ్మకం కలగలేదు గిద్యోనికి, తర్వాత ఇక్కడ కూడా కలగలేదు. చివరిగా రెండోసారి కూడా ఆ దూది మాత్రం పొడిగా నెలంతా తడిగా ఉండేసరికి అప్పుడు అర్థమైంది గిద్యోనికి, నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఓహో అప్పుడు బలపడ్డాడని మీరు అనుకుంటున్నాను, అప్పటికి బలపడలేదు, అప్పటికి బలపడ్డు. కానీ దేవుడు అంటాడు గిద్యోను నువ్వు లేచి ఎల్లు యుద్ధం చేయంటే గిద్యోను ఇంకా భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు పోనీ పని చేయి,
అక్కడ యాక్చువల్ చూడండి, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ చూస్తే యాక్చువల్గా కొంతమంది వస్తారు యుద్ధం చేయడానికి, రెడీ వస్తారు. అప్పుడు దేవుడు అంటాడు యాక్చువల్గా చాలామంది వచ్చారు. ఎంతమంది అంటే సుమారుగా 32,000 మంది వచ్చారు. సుమారుగా చాలామంది వచ్చారంట ఏదో యుద్ధం చేయడానికి. గిద్యోనుతో పాటుగా తన సమూహంలో కొంతమంది వచ్చారు. ఓ సూపర్ అనుకుంటాం మనం, 32,000 మంది వచ్చారు, బ్రహ్మాండం, ఇంకేంటిలే అందరూ దేవుని తెలుసు అనుకుంటాం. దేవుడు అంటాడు గిద్యోను చాలా ఎక్కువ మంది అయిపోయారు, అంతమంది వద్దు మనకు అన్నాడు. అంతమంది వద్దు, ఎవరైతే భయపడుతున్నారో భయపడే వాళ్ళందరూ వెళ్ళిపోమని అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారు. 22,000 మంది భయపడేవారు. అప్పుడు అక్కడ అందరూ ఉన్నారు, మరి ఎందుకున్నారు తెలియదు, ఉన్నారు. భయపడితే మాత్రం వద్దులేని వెళ్ళిపోయినాను కనుక వెంటనే ఫ్రీడమ్ దొరికేసింది, వెంటనే హ్యాపీగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సుమారుగా 10,000 మంది మిగిలారు. ఇప్పుడు ఇది అనుకుంటా మా ఫోన్లో 10,000 మంది అని దేవుడు ఉంచాడు, వీళ్ళతోనే యుద్ధం చేసి గెలుద్దాం. దేవుడు అంటాడు గిద్యోను ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. అక్కడ యాక్చువల్గా బైబిల్ వచ్చి దేవుడు అంటాడు ఎంతమందితో అయితే విజయం కొంచెం కష్టమే అన్నాడు దేవుడు. యాక్చువల్గా ఎంతమందితో నేను మీకు విజయం ఇవ్వలేను అన్నాడు దేవుడు యాక్చువల్గా. అప్పుడు దేవుడు ఇంకో టెస్ట్ పెట్టి ఏమన్నాడు తెలుసా? నది దగ్గర తీసుకెళ్ళి అందరినీ నీళ్ళు తాగమని చెప్పు అన్నాడు. అప్పుడు ఎవరైతే నిలబడే నిటారుగా ఉండి చేత్తో నీళ్ళు తీసుకొని తాగారో వాళ్ళని ఉండమను, కొంచెం ఒంగోని కురిగి మోకాళ్ళు వేసి ఎవరైతే నీళ్ళు తాగారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని అన్నాడు. అప్పుడు చివరికి ఎంతమంది మిగిలారు తెలుసా? 300 మంది మిగిలారు. అంటే నీళ్ళు తాగేటప్పుడు చేతిలో తీసుకొని నీళ్ళు తాగిన ఉండాలి. మోకాళ్ళు వేసి కూర్చొని నీళ్ళు తాగుతారు చూస్తారు, వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. మోకాలు వేసింది ఎక్కువ మంది, వాళ్ళు కృంగేరని బైబిల్ మనం చూస్తున్నాం. అది ఎందుకో తెలియదు కానీ దేవుడు చాలా డిఫరెంట్గా కొంచెం ఒక రకంగా తేడాగా బిహేవ్ చేశాడని చెప్పొచ్చు. కానీ అందులో కూడా ఎందుకు అలా చేశాడంటే ఆర్గనైజ్ చేశాడు, ఎందుకో రీజన్ మనకు తెలియదు యాక్చువల్గా. కానీ దేవుడు చాలామందిని మైనస్ చేయడానికి ట్రై చేశాడు, పంపించడానికి. చివరికి ఎంతమంది మిగిలిన 300 మంది మిగిలారు. ఇప్పుడు గిద్దును అనుకుంటాడు 300 మందితో నేను ఎలా వెళ్తాను, చక్కగా చాలామంది వచ్చారు సపోర్ట్ చేయడానికి, దేవుడు పంపిస్తాడు అందరినీ. చెప్పండి చూసారు, దేవుడు బలహీనంగా ఉన్నటువంటి వారిని బలవంతుడిగా మార్చి విజయనివ్వాలని చూస్తున్నాడు. కానీ బలవంతులందరూ రండి నేను మీకు విజయం ఇస్తాను దేవుడు చెప్పట్లేదు. అందుకనే చివరి 300 మందే మిగిలారు. అయినా సరే గిద్యోను భయపడుతున్నాడు, ఇంకా నువ్వు భయపడుతున్నాడా? దేవుడు అంటే తెలుసా, గిద్యోను ఇంకా చాలు, మనం ఇప్పటికే బాగా లేట్ చేస్తాం, ఓ పని చేయి, నీకు ధైర్యం రాలకుంటే ఒక పని చేద్దాం, ఎవరన్నా ఒకరిని తీసుకొని హద్దు దాటి నీ శత్రులందరూ అక్కడ ఉన్నారు చూసారా, పొంచున్నారు చూసారా, అక్కడికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసిరా, వాళ్ళు ఏం మాడుకుంటే వినరా అన్నప్పుడు మెల్లగా బోర్డర్ దాటి అవతలకి వెళ్ళారు. గిద్దంతో పాటు ఇంకో మరొక ఆయన క్యాజువల్గా వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ వ్యక్తులు మాడుకుంటున్నారు, శత్రువులు మాడుకుంటున్నారు చీకట్లో. ఏమని తెలుసా, వాడు అంటున్నాడు నాకు కళ వచ్చింది అంటున్నాడు. ఏంటదంటే పెద్ద రొట్టె ఒకటి వచ్చేసి మనం గుడారాల మీద పడిపోయి మనం గుడారం మొత్తం నేలమట్టం చేసింది, మొత్తం పాడు చేసేసింది అన్నాడు ఒకడు, శత్రువులో ఒకడు. అప్పుడు రెండోడు అంటున్నాడు ప్రవక్తలాగా, దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు ఈయన, దాని అర్థం ఏంటి చెప్తున్నాడు. అంటున్నాడు అది ఖచ్చితంగా అది గిద్యోను యొక్క ఖడ్గమే అన్నాడు. లిటరల్గా మీరు చూడండి, గిద్యోనేమో వెళ్ళడానికి భయపడుతున్నాడు, కానీ శత్రువు అంటున్నాడు అది గిద్యోను యొక్క ఖడ్గమే. ఆ మాట గిద్యోను వింటాడు చూసారా, విని సైలెంట్గా మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు అప్పటికి అర్థమవుతుంది నిజంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అప్పుడు అర్థమైంది గిద్యోనికి, శత్రువు నోట అంట గిద్యోను యొక్క బలం ఏంటో దేవుడు గిద్యోనికే వినిపించిన తర్వాత నిజంగా గిద్యోన్లో తనకు తెలియకుండా ఎంత కెపాసిటీని దేవుడు పెట్టాడు, గిద్యోన్ ద్వారా దేవుడు ఎలా జీవికాన్ని జరిగించబోతున్నాడో శత్రువు తెలిసింది కానీ గిద్యోను తెలియలేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏం చేయగలమో, విశ్వాసం ఉంచితే మనం ఏం చేయగలమో కొన్నిసార్లు మనకు తెలీదు. కానీ మనం విశ్వాసం ఉంచితే మనం ఎంత గొప్పగా మారిపోతామో మనకంటే బాగా సాతానికి తెలుసు. అందుకనే కదా విశ్వాసంలో బలపడకూడదనే కదా వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకని వాక్యం ఉండి స్థిరపడిపోతే, విశ్వాసంలో ఎదిగితే, విశ్వాసంలో బలపడిపోతే ఖచ్చితంగా నువ్వు బలమైన కార్యాలు చేస్తావు. వాడికి తెలుసు కాబట్టే కదా వాడు వాక్యాన్ని తీసేస్తున్నాడు. అందుకని ఇక్కడ దేవుడు కూడా అచ్చంగా శత్రు నోట్లో నుంచే సత్యాన్ని వినిపింపజేశాడు గిద్యోనికి. అప్పుడు గిద్యోను వెనక్కి వచ్చాడు, 300 మంది రెడీ చేసుకున్నాడు. అక్కడ మీరు బైబిల్ మీరు చదవడం టైంలో ఇక్కడ చెప్పేస్తున్నా, అక్కడ యుద్ధంకి వెళ్ళలేదు తెలుసా వీళ్ళు. యుద్ధంగా ఒక చేత్తో బోర పట్టుకొని ఒక చేత్తోనేమో దివిటీలు కొండలు పట్టుకుని వెళ్ళారు. ఎక్కడికి? యుద్ధానికి. అర్థమైంది ఎలా వెళ్ళలేరు? ఒక్కరి చేతిలో కూడా కత్తి లేదు. అక్కడ ఏముందంటే ఒక చేతిలో ఏమో దీపమో, ఒక చేతిలో బోర్ అంతే, కొండ బోర్ అంతే. ఒక చేతి అది, ఒక చేతి పట్టుకుని వెళ్ళిపోతున్నారు సీరియస్గా యుద్ధం చేయడానికి.
వెళ్ళిపోతుంటే వీళ్ళు ఎప్పుడైతే అలా బోర్లు వదుకుంటూ వెళ్తున్నారో ఆ నిద్రలోని శత్రువు సడన్గా వాళ్ళు లేచి అక్కడ ఏదో కన్ఫ్యూజన్ దేవుడు వారికి ఇచ్చేసాడు శత్రువులకి. ఆశ్చర్యం తెలుసా, శత్రువులు వాళ్ళు పొడుచుకుని చచ్చారట. చాలామంది వాళ్ళు పొడుచుకున్నారంట. వీళ్ళకి అసలు కనీసం చేతితో కత్తి కూడా పట్టుకెళ్ళలేదు వీళ్ళు. చాలామంది అక్కడక్కడ వాళ్ళ శత్రువులు పొడుచుకొని చచ్చిపోయారు. కొంతమంది ఏమో దూరంగా పారిపోయిన బైబిల్ మనం చూస్తున్నాం. బైబిల్ మీరు చూడండి, అలాగే దేవుడు అంటే గిద్యోనికి విజయాన్ని ఇచ్చిన బైబిల్ మనం చూస్తాం. ఎక్కడా కత్తి అసలు వాడలేదు. కత్తి వాడకుండా అద్భుతమైనటువంటి విజయం వచ్చేసింది వీళ్ళకి. ఒక చేత కొండలు పట్టుకొని దివిటీలు పట్టుకొని ఒక చేత బోర పట్టుకుంటే విజయం వచ్చింది వీళ్ళకి. అంటే అక్కడ దేవుడు కూడా ఏ పాయింట్ ఖచ్చితంగా అక్కడ ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాడంటే, మీరు రేపు కత్తి యుద్ధం చేస్తే కత్తి వల్ల మీరు గెలిచారంటారేమో, మీ పరాక్రమాన్ని గెలిచారంటారేమో, దానివల్ల కాదు, ఏమి చేయకుండా నేను విజయాన్ని మీకు ఇస్తాను. ఎందుకంటే మిమ్మల్ని బట్టి కాదు, నేనెంత గొప్పవాడిని. మీరు చేయాల్సిందల్లా నేనెంత గొప్పవాడిని మీరు నమ్మాలి. నమ్మితే విజయం నేను మీకు ఇచ్చేస్తాను. అలాగే దేవుడు ఆ రోజున గిద్యోను ద్వారా విజయం వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. తినడానికి కూడా తిండి లేక సఫర్ అవుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వీరు ఇప్పుడు శత్రువులు పారిపోయి సమృద్ధిగా మరలా పూర్వ స్థితిలోకి వచ్చేంత భాగ్యాన్ని దేవుడు ఆ వ్యక్తిని విశ్వాసంలో బలపరచడం ద్వారా దేవుడు ఆ స్థితిని మరలా ఇశ్రాయేలు దేశానికి ఇచ్చాడు. విశ్వాసం అనేటువంటిది అంత బలంగా పనిచేస్తుందట. విశ్వాసం అంత బలమైంది. మనం విశ్వాసం తక్కువ అంచనా వేస్తున్నాం. విశ్వాసం అంటే ఇన్ని రోజులు విశ్వాసం చెప్తున్నాం, ఇంకేముంది ఇంకా చాలా ఉన్నాయిగా చెప్పుకోవడం అనుకుంటాం. విశ్వాసం ఎందుకు గొప్పదో చూడండి. ఇక్కడ వింటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇన్ని గొప్ప కార్యాలు వ్యక్తికి విశ్వాసం జరిగించేస్తుందా? జరిగిస్తుంది. పేతురు చూడండి, యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచి వచ్చినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు పోతే నీళ్ళ మీద నడటం నాకు కూడా ఆజ్ఞాపించు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు అన్నారు, సరే పేతురు రా అన్నారు. లిటరల్గా మీరు చూడండి, పేతురు నీళ్ళ మీద నడడం స్టార్ట్ చేశాడు, నడిచాడు. ఆ తర్వాత కొంతసేపు తర్వాత మునిగిపోవడం స్టార్ట్ చేసిన బయలు మనం చూస్తాం. యేసుక్రీస్తు వెళ్ళి లేపినాడు. ఏమని తెలుసా? ఎందుకు అవిశ్వాసం ఎందుకు ఉంచామన్నారు. ఆ మాట ఏం చెప్తుందంటే, పేతురుని నీళ్ళ మీద నిలబెట్టి నడిపించింది విశ్వాసము, ముంచేసింది అవిశ్వాసము. ఒకసారి ఆలోచించండి, విశ్వాసం ఉంటే నీళ్ళ మీద కూడా నడిచేస్తారా? నీళ్ళ మీద నడవటము సాధారణమైన విషయం కాదు కదా, అది అసాధారణ, న్యాచురల్గా మనకు జరగదు. అది యేసుక్రీస్తు తప్ప ఎవరు చేయలే పని. కానీ పేతురు యేసుక్రీస్తుని చూసినప్పుడు పేతురికి ఎంత విశ్వాసంలో పురుకలపడ్డాడు. ప్రభువా నువ్వైతే చెప్పు నేను నడుస్తాను, అంత విశ్వాసం పురుకల్పబడ్డాడు. దేవుడు కూడా సరే, యేసుక్రీస్తు సరే రా అన్నారు. విశ్వాసం అంటే పేతురిని నీళ్ళ మీద సైతం నడిపించింది. కానీ ఎప్పుడైతే మరలా దృష్టిని మరిచి గాలిని సముద్రాన్ని చూడడం స్టార్ట్ చేస్తాడో అవిశ్వాసం మొదలయ్యింది. అవిశ్వాసం ముంచేసింది, విశ్వాసం ఏమో నిలబెట్టింది. అంటే విశ్వాసం ఉంటే అలా కూడా దేవుడు జరిగించేస్తాడా? ఒక రకంగా చెప్పండి, అసలు పేతురు నీళ్ళ మీద నడడం అసలు అవసరం లేనటువంటి కార్యం. చెప్పాలంటే ఒక రకంగా అవసరం లేనటువంటి కార్యం అది. ఇప్పుడు నీళ్ళ మీద నడిపోతే కొంపలు మునిగిపోతాయి పేతురికి. కానీ అప్పుడు పేతురికి అంత విశ్వాసం ఉంది. అందుకే అన్నాడు, ప్రభు నువ్వు నడుస్తున్నావు, నేను కూడా నడుస్తాను, నాకు కూడా ఆజ్ఞాపించమన్నాడు. ఎవరన్నా అందరూ సైలెంట్గా ఉన్నారు శిష్యులందరూ. ఆ విశ్వాసం డిస్కరేజ్ చేయకుండా, సరే పేతురు విశ్వాస బలమేంటో చూపిస్తాను నడు. లిటరల్గా నడిచాడు, విశ్వాస బలాన్ని బట్టి నడిచాడు. కానీ తర్వాత ఎప్పుడైతే సముద్రాన్ని గాలిని చూశాడో అవిశ్వాసం పనిచేసింది, మునిగిపోసాగడని బైబిల్ మనం చూస్తాం. విశ్వాసం ఏం చేస్తా అనుకుంటారేమో చూడండి. విశ్వాసం అంటే జ్ఞానం ఏంటంటే వాడికి విశ్వాసం జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం లేనటువంటి విశ్వాసం ఉంటే జ్ఞానం ఇస్తుంది. సామర్థ్యం లేనివాడికి, బలహీనం అనుకున్నటువంటి వాడికి విశ్వాసం బలాన్ని ఇస్తుంది. బలహీనలు ఉండి బలపరచబడిరి బైబిల్లో హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. నువ్వు ఎందులో వీక్, నువ్వు మెంటల్గా వీకా లేదా ఫిజికల్గా వీకా లేదా ఇంక ఎందులో వీకో చెప్పు. విశ్వాసం కానీ సంపాదించుకుంటే నువ్వు ఎందులో అయితే నువ్వు వీక్గా ఉన్నావో దాన్ని బలంగా దేవుడు నీ విశ్వాసం మారుస్తుంది. దేవుడు మార్చేస్తాడు. దేవుడు అలాగన్నా ప్రతి వాళ్ళని కూడా మలిసే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు మన గిద్యోను కూడా ఎందుకు ఇచ్చాడు? గిద్యోను గురించి ఎందుకు మనం విన్నాం? పౌలు ఎందుకు గిద్యోను గురించి రాశాడు? కేవలం గిద్యోను గురించి చెప్పి ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడు ఇలా మారాడు అని చెప్పడానికి కాదు. అది ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ప్రాబ్లమ్స్ ఉన్నారు కదా, క్రైస్తవులకు మారడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, మీరు విశ్వాసం ఉంచండి, మీరు కూడా అగ్నిబాణాలు చల్లారుస్తారు, మీరు సింహంలో మీరు కూడా ముగించగలుగుతారు. అది వాళ్ళతో ఆగిపోయింది కదా. విశ్వాసం వస్తే మనకు కూడా దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు, కష్టాలను జయించగలుగుతాం కదా. అలా పౌలు అలాగని వారు చెప్పాడు. పౌలు దారి ఇప్పుడు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఫైనాన్షియల్ అవ్వచ్చు, కొంతమందికి హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. కానీ ఇంకొక ఎవరికైనా సరే పరిష్కారం ఒకటే, దేవుడు అంటున్నాడు విశ్వాసం అంటున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే విశ్వాసం ఒకసారి వినగానే రాదు మనకి. ఎందుకంటే ఈ పాప స్వభావంతో ఉన్నటువంటి మనము అలాగనే
ఆ నేచర్తో పుట్టినటువంటి మనము వెంటనే విశ్వాసంలో అంత ఈజీగా మనం ముందుకెళ్ళాం. అది మన వీక్నెస్. అందుకనే నీ వీక్నెస్ అంటే నీకు తెలుసు. నువ్వు బలపరచబడాలి, బలంగా ఉండాలనుకుంటే తరచుగా వాక్యాన్ని వినేస్తూ ఉండాలి. ఇంక నువ్వు డౌట్స్ రావా అని డౌట్స్ వస్తాయి. అలాగని వాక్యం నిష్ఫలంగా మారిపోయిందని కాదు, లేదు వాక్యం సరైన వాక్యం కాదని కాదు, డౌట్స్ వస్తాయి. కానీ ఇంక నువ్వు దాన్ని కొంచెం ఎంతో కొంత క్రియలో చిన్నగా క్రియలో పెట్టి చూడు. విశ్వాసం ఇంకా బలపడుతుంటుంది. ఓ టైం వస్తే ఎవరో కదల్చలేనంత బలమైన విశ్వాసంగా మారిపోద్ది. అప్పుడు నువ్వు దేనికి భయపడవు. చూడండి, టైం వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడు శత్రునోటు నా మాట అన్నాడు గిద్యోను. కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళాడు 300 మందిని తీసుకొని. యాక్చువల్గా అంటే ఒక ఆయన లెక్కేసి ఏం చెప్పాడంటే, శత్రువులు బట్టి చూసుకుంటే అంట సుమారుగా 400 మంది శత్రువులకి ఒకడంట. అంటే 400:1 రేషియోలో వెళ్ళారు వీళ్ళు యుద్ధానికి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్తే ఎంతమంది యుద్ధం చేయాలి? మిద్యాన్ని వెళ్తే 400 మంది యుద్ధం చేయాలి. ఆ లెక్కలు వెళ్ళారు వీళ్ళు. అంటే అంత అల్పులుగా వెళ్ళారు వీళ్ళు. కానీ అసలు శత్రువు ఎవడో కూడా చూడకుండానే వాళ్ళు పొడుచుకుని చచ్చారు, కొంతమంది పారిపోయారు. ఎలా జరుగుతుంది అంటే విశ్వాసం అలా అది జరుగుతుంది. కానీ అంతలాగా ఎలా వెళ్ళగలుగుతాం? శత్రువు అవతల నేను చంపాలని ప్లాన్ చేస్తుండే గొప్ప సమూహంతో సైన్యంతో అక్కడ ఉన్నప్పుడు నువ్వు అంత ధైర్యంగా వెళ్ళాలంటే, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళడానికి, నువ్వు విజయాన్ని పొందడానికి నేను ముందు నడిపించేది విశ్వాసం. అది లేకుండా నువ్వు ముందుకెళ్ళలేవు. అలా ముందుకెళ్ళాలంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే పెద్దగా ఫైట్ చేయాల్సిన పని లేదు. దేవుడే ఫైట్ చేస్తాడు, విజయం దేవుడు మనకి ఇస్తాడు. విశ్వాసం కనుక మనకు ఉంటే నువ్వు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే విశ్వాసానికి అంత బలము ఉంది. విశ్వాసం లేకపోతే మనం కష్టపడతాం. విశ్వాసం ఉండడానికి కష్టపడి చాలు. ఆ విశ్వాసం నీతో కఠినమైనటువంటి కార్యాలు, కష్టమైన కార్యములు చాలా సులువుగా మార్చేస్తుంది. అందుకని పౌలు అన్నాడు, విశ్వాసం మంచి పోరాటండి, కష్టపడండి. దేనికో తెలుసా? అది సంపాదించుకోవడానికి కాదు, విశ్వాసం ఉండడానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి కష్టపడండి. మీరు దేనికి కష్టపడితే మీ జీవితంలో మీరు కష్టపడాల్సిన అవసరం మీకు. అందుకని విశ్వాసం మీకు అనుకూలంగా మరిచేస్తుంది ప్రతిదీ కూడా. అందుకని నన్ను చూడండి, ఎక్కువగా వాక్యం విని ఎక్కువగా విశ్వాసాలను బలపడుతుంటే నీ ప్రార్థనకి శక్తిని, బలాన్ని ఇచ్చి జవాబును తెచ్చేది విశ్వాసం. అలా చేసే ప్రతి కార్యం కూడా విశ్వాసం దేవునికి ఇవ్వండి, తిరిగి మళ్ళీ ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. అలా విశ్వాసంతో క్రియల్లో కొంతవరకు మనం చేయగలిగితే చేసే కొందుకి నువ్వు ఇంకా ఎక్కువగా బలం పొందుకుంటావు. ఎక్సర్సైజ్ చేస్తున్నావు నువ్వు రకంగా, ఇంకెక్కువ బలం పొందు, ఇంకెక్కువ బలం వస్తుంది, ఇంకెక్కువ అత్యధిక విజయాలు దేవుడు మనకి ఇస్తాడు. బలహీనం ఉండే బలపరచబడ్డారు. నువ్వు ఎందులో బలహీనం నువ్వు అనుకుంటున్నావో అది నీకు తెలిసింది. ఓకే, నువ్వు తక్కువ వాడు, అల్పమైన వాడు అయి ఉండొచ్చు. కానీ చర్చకొచ్చి వాక్యం విని దేవుని బాగా తెలుసుకో. దేవుడు ఎలాంటి ఎలా మార్చేస్తాడో తెలుసుకో. వాక్యం విను, ఆ వాక్యమే నిన్ను మార్చగలిగే శక్తి ఉంది. నువ్వు ట్రై చేసిన అవసరం లేదు. నువ్వు తరచుకొచ్చి వాక్యాన్ని నువ్వు ఎక్స్పోజ్ అయితే చాలు. నువ్వు వాక్యం అందుబాటులోకి వస్తున్నప్పుడు, వాక్యం ప్రకటన పడుతున్నప్పుడు అక్కడ ఉంటే చాలు. చాలా వరకు వాక్యమే నేను మార్చేస్తుంది. వాక్యం మార్చేస్తుంది. మనం తెలియకుండా మారిపోతాం. ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యం ప్రకటన పెట్టే చోటకు వచ్చి నువ్వు ఉన్నప్పుడే నువ్వు ఆ డిసిప్లిన్ కనుక మనకుంటే, ఇది క్రమశిక్షణగా చర్చకొచ్చి ఖచ్చితంగా నేను సిస్టమేటిక్ మిస్ అవ్వకుండా వస్తానండి, వాక్యం వింటానండి, కూర్చొని వాక్యం వింటా ఉంటే ఈరోజు కాదు రేపు కాదు ఖచ్చితంగా నువ్వు మారే తీరుతావు. ఎందుకంటే వాక్యం అంత బలమైంది, నిన్ను ఖచ్చితంగా మార్చేస్తుంది. వాక్యం ప్రకటింపబడే చోట ఉండి నువ్వు శ్రద్ధ కలిగి కూర్చుంటే చాలు. మనకు తెలియకుండా మన విశ్వాసం బలపడిపోతాం. మనకు తెలియకుండా ఆ విశ్వాస బలంతో చాలా కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రాత్రికాల సమయంలో ప్రభు ఆన్లైన్ ద్వారా మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. అలాగనే తండ్రి, వాక్యం ఆన్లైన్ ద్వారా విన్నటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇంకనూ విశ్వాసంలో మేము బలపడడానికి అవసరమైన మాటలు ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి మాటల ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. వాక్య పరిచయాన్ని దీవించండి, వర్ధల చేయండి, విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రభు మీ యొక్క సత్యవాక్యం తెలిసినటువంటి భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో ఆన్లైన్ ద్వారా వాక్యం ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను ప్రతి అవసరాలు తీర్చండి. బలహీనతని మీరు బలపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపి సంతోషమును, ఆనందాన్ని, తృప్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాయిన్ అయిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంత
మార్గము చూపే ప్రభువుండా భయమే లేదుగా. ఫరో సైన్యం వచ్చి